హలో అందరికి. ఆహ్, మనలాగా చాలామంది ఇండియా నుంచి యూఎస్ వచ్చి మాస్టర్స్ చేసి ఓపీటీ, స్టెమ్ ఓపీటీ దాని తర్వాత హెచ్-1బీ, గ్రీన్ కార్డ్, జాబ్ ఇలాగ మనం ఒక ర్యాట్ రేస్‌లో బతుకుతాం. కానీ ఇక్కడ నాకు తెలిసిన ఒక పర్సన్ ఆ ర్యాట్ రేస్‌ని బ్రేక్ చేసి తను కూడా మాస్టర్స్ చేసి ఓపీటీలో ఉంటుండగానే తన ఓన్‌గా ఒక కంపెనీ పెట్టి దాన్ని రన్ చేస్తూ అసల లీగల్ టర్మ్స్ ఏంటి? అసల హౌ ఈస్ దట్ పాసిబుల్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. వాట్ మేడ్ హిమ్ టు బ్రేక్ దిస్ సైకిల్ అనేది మన మెయిన్ యాస్పెక్ట్‌గా మనం ఈరోజు పాడ్‌కాస్ట్ ద్వారా తెలుసుకోబోతున్నాం. మనతో ఉన్నది నితిన్ రాజులపాటి. యాహ్! హాయ్. నేను నితిన్. అట్ ద మూమెంట్ ఐయామ్ ద ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ న్యూరలిన్. సో, మేము గ్రూప్ ఆఫ్ 4 మెంబర్స్. సో, వి హావ్ స్టార్టెడ్ ఏ స్టార్టప్ మా గ్రాడ్యుయేషన్ అయిపోయాక. సో, బేసిక్‌గా ఏమైంది అసల లైక్ కథేంటి అంటే ఆహ్, ఫ్రమ్ ద బిగినింగ్ మేమెప్పుడైతే బీటెక్‌లో లైక్ సెకండ్ ఇయర్‌లో ఉన్నామో, అప్పటి నుండే మాకు వి హావ్ టు డూ సంథింగ్ రేదర్ దాన్ ది జాబ్ అని జెప్పేసి ఒక మోటో ఉంటుండే. సో, దానివల్ల ఏమైంది అంటే లైక్ యూఎస్ చూజ్ చేసుకుంటానికి కారణం కూడా అదే మాకు. బేసిక్‌గా ఆపర్చునిటీ లైక్ వి ఆల్ నో థట్ యూఎస్ అన్నది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని అంటారు. సో, ఆ అపోహతోనే మేము ఇక్కడి దాకా వచ్చాము యాక్చువల్లీ. సో, బట్ ఇక్కడికొచ్చాక అన్నీ చూసుకుంటే ఇట్స్ నాట్ ఈజీ యాస్ వి థింక్. సో, వచ్చాము. ఫస్ట్ మేము గూడా ఒక యూనివర్సిటీలో లైక్ సేమ్ ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద యూనివర్సిటీ. సో, బట్ యూనివర్సిటీలో మాకు సీటొచ్చింది, అడ్మిషనొచ్చింది. వి గో త్రూ ఆల్ ద అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ రీజన్స్ మేము వేరే యూనివర్సిటీకి ట్రాన్స్‌ఫర్ అయ్యాము. సో, ఆ తర్వాత వి కేమ్ టు నో థట్ వేర్ ద లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. లైక్ అసలేం అర్థం గాలేదు. పార్ట్ టైమ్స్ ఒక పక్కన జాబ్స్, ఓ పక్కన ఫైనాన్షియల్ బర్డెన్స్, ఓ పక్కన అసలు ఏమీ లైక్ అసలేం అర్థం గాలేదసల. కన్సల్టెన్సీస్‌తో లైక్ మనకు తెలిసిందే. లైక్ కన్సల్టెన్సీస్‌తో వాటితో చూస్తేనేమో దే ఆర్ నాట్ లైక్ అలౌయింగ్ ద ఓపీటీ స్టూడెంట్స్ అట్ ద మూమెంట్ అని అంటున్నారు. సో, అవన్నీ చూసి ఇంకా లైక్ మేము బీటెక్‌లో ఉన్నప్పటి నుంచి యాక్చువల్లీ మాకు ఐడియా ఉంది కాబట్టి, మాకు ఆల్రెడీ ఒక 4, 5 ఇయర్స్ హెల్త్ కేర్ మీద మేము వర్క్ చేసాము. ఏఐ అండ్ హెల్త్ కేర్ ఇంటిగ్రేషన్‌లో. సో, దాన్నే మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా ఉంటది? అసలిప్పుడు ఏఐ అసలు ఎలా ఉంది వరల్డ్‌లో అన్నది ఒక 6 మంత్స్ మాకు మేము టైమ్ ఇచ్చుకుందాము. వి హావ్ టు రీసెర్చ్ అండ్ ఒక 4 మెంబర్స్ మేము. సో, మేమందరం గూడా ఒక పాయింట్‌కి స్టిక్ ఆన్ అయ్యి, సో, వి కేమ్ టు know that how the actual AI is and how the AI is portrayed. సో, యాక్చువల్‌గా నిజంగా ఇంటర్నల్‌గా ఏఐ అంటే ఏంటి? అండ్ మనకు బయటికి ఇన్‌స్టాగ్రామ్ అండ్ టిక్‌టాక్ అండ్ ట్విట్టర్ ఫార్మర్లీ. సో, ఇది వీటిలో ఏఐ అంటే ఏం నడుస్తుంది అన్నది ఎంటైర్‌లీ డిఫరెంట్ అనమాట. సో, ద డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ఏఐ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి సీ ఇన్ అవర్ రియల్ వరల్డ్. సో, దానికి వి హావ్ టు డూ సంథింగ్ అని అనిపిచ్చింది. సో, అక్కడ స్టార్ట్ అయిందే ఈ ఐడియా. ఆ తర్వాత ఇంకా ఇనీషియల్‌గా మాకు మేలో గ్రాడ్ అయ్యాము. మేలో గ్రాడ్ అయ్యాక వి యూజ్డ్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ లీగల్ టర్మినాలజీ లైక్ వితౌట్ కన్సల్టింగ్ ఈవెన్ ఎ లాయర్. బికాజ్ మనకు తెలుసు ఇక్కడ లాయర్ ఫీజెస్ చాలా ఎక్కువ. సో, ఇనీషియల్‌గా మా దగ్గర లైక్ వి ఆర్ నాట్ అఫోర్డబుల్. సో, ఇంకా అందుకని జెప్పేసి ఇంకా మేమే ఇనీషియల్‌గా లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ వెళ్ళి లైక్ లా స్కూల్స్‌కి వాటికి, లైబ్రరీస్‌కి వాటికి వెళ్లి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ చదివాము కూర్చొని. సో, అలాగా తెలిసిందేంటంటే యూఎస్‌లో కంపెనీ రిజిస్టర్ చేస్తామన్నది చాలా ఈజీ కంపారిటివ్ టు ఇండియా అని. సో, అదే మాకు లూప్ కింద దొరికింది అని జెప్పేసి మేము పూల్ చేసుకొని కంపెనీ రిజిస్టర్ చేసాం. కంపెనీ రిజిస్టర్ చేస్తున్నప్పుడు టు బి మోర్ ఫ్రాంక్ అండ్ ట్రాన్స్‌పరెంట్ అసలా ఎందుకు చేస్తున్నాము? అసలు దీనివల్ల ఏం ఔట్‌పుట్ వస్తది? అసల అప్స్ అండ్ డౌన్స్ ఏముంటాయి? ఏమి లైక్ నథింగ్. ఈవెన్ 1% నాలెడ్జ్ కూడా మాకు లేదు. మాకు తెలిసిందంతా ఏంటి అంటే ఆహ్, లైక్ మాకొక ఐడియా ఉంది. ఆ ఐడియాకి ఫ్యూచర్ ఉంది. అండ్ కంపెనీ రిజిస్టర్ చేయాలని మాకు కోరికుంది. లైక్ వి డోంట్ వాంట్ టు లైక్ రన్ ఇన్ దట్ ర్యాట్ రేస్ యాస్ యూ మెన్షన్డ్. సో, అట్లాగా అనుకుని కంపెనీ రిజిస్టర్ చేశాము. కంపెనీ రిజిస్టర్ చేశాక ఒక 1 ఆర్ 2 మంత్స్ చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము. ఒక లైక్
ఆహ్, కొంతమంది కంపెనీ రిజిస్టర్ చేయడానికి ఏజెంట్ కావాలంటారు. కొంతమంది మేము కంపెనీ రిజిస్టర్ చేశాక కొన్ని ఇన్‌స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడితే అట్లా చేస్తాం ఇల్లీగల్ ఇక్కడ యూఎస్‌లో అంటారు. లైక్ చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. బట్ లైక్ ద బిగ్గెస్ట్ రిస్క్ వి ఎవర్ టుక్. ఎందుకంటే నార్మల్‌గా టెక్ కంపెనీస్ ఎంటైర్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ హెల్త్ టెక్. సో, హెల్త్ టెక్‌లో ఏంటంటే ఒక చిన్న ఇష్యూ కూడా కొంచెం అటు ఇటు అయినా గానీ మనకు లయబిలిటీస్ పడతాయి. సో, ఆ లయబిలిటీస్ పడ్డాయి అంటే వి ఆర్ నో లాంగర్ ఎ కంపెనీ ఇన్ యూఎస్ లైక్ దే విల్ సూ అస్. సో, ఆ రిస్క్స్ అన్నీ తీసుకొని లైక్ వి స్టూడ్ అప్. సో, అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా డే బై డే వి ఆర్ లెర్నింగ్ టిల్ నౌ అండ్ దట్స్ హౌ ద కంపెనీ ఈస్ గోయింగ్ అండ్ దట్స్ హౌ ఆర్ లైక్ స్టోరీస్. సో, మీకు కంపెనీ పెట్టాలన్న థాట్ మీకు బీటెక్ నుంచి ఉందా? లేదంటే ఇక్కడికొచ్చి ఇక్కడ పరిస్థితులు చూడడం వల్ల మీకు ఆ థాట్ వచ్చిందా? లెట్స్ పుట్ ఎ కంపెనీ బిజినెస్ అని. కంపెనీ పెట్టాలి అంటే లైక్ ఒక టెక్ స్టార్టప్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి ఉందండి. బట్ కమింగ్ టు యూఎస్ వచ్చాక లైక్ ఇక్కడ రేసెస్ ఐ మీన్ అన్నీ చూసి లైక్ ఎవరిది వాళ్ళకి ఓన్ కైండ్ ఆఫ్ వేలో వాళ్ళు అప్లై చేసుకుంటా జాబ్స్ అని అవన్నీ చూసి ఇంకా కంపెనీ పెట్టాలి అన్న థాట్ ఇంకా స్ట్రాంగ్ అయింది. లైక్ దిస్ ఈస్ ద మూమెంట్ విచ్ వి హావ్ టు స్టూడ్ అప్ అని చెప్పేసి అనిపించింది. సో దట్స్ వాట్ పుషెస్ అస్ ఫార్వర్డ్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు హెల్త్ డొమైన్‌లో తీసుకున్నారు. అంటే హెల్త్‌ని, ఏఐని ఉపయోగించుకొని మీరు మీ స్టార్టప్‌ని చేశారు. యప్. మీరు ఇంకోటి గూడా మెన్షన్ చేశారు. కాలేజ్ టైమ్‌లో మేము హెల్త్‌కి రిలేటెడ్ చేసాము. థట్ ఈస్ వేర్ వి స్పార్క్డ్ దట్ ఐడియా అని. ఒకవేళ మై క్వెషన్ ఈస్ మీరు హెల్త్‌కి రిలేటెడ్ చేయకుండా ఉండుంటే, లెట్స్ సే మీరు ఎలక్ట్రికల్‌కి సంబంధించి చేసారు అనుకోండి. మీరప్పుడు ఎలక్ట్రిక్ సైడ్ ఎళ్ళేవాళ్ళా? లేదంటే మీకు సమ్‌వేర్ ఇన్‌సైడ్ లేదు నాకు హెల్త్ మీదే చేయాలి అన్న థాట్ ఏమైనా ఉందా? గివెన్ ఇఫ్ యాక్చు ప్రాజెక్ట్ చేయకపోయి ఉండుంటే? యప్. యాక్చువల్లీ మోర్ ఫ్రాంక్లీ సేయింగ్ దట్ నాకు ఏఐ అంటే లైక్ ఇష్టం ఫస్ట్ నుంచి. హుహు. Like whenever the Python comes into the society, I would love to work with AI. సో, ఏఐ అంటే ఏంటంటే బేసిక్‌గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ అంటే లైక్ ఇంటెలిజెన్స్ అంటే మన నార్మల్‌గా ఏఐ ఈస్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ దానికి ఎమోషనల్ బ్లైండ్ అన్నది ఉందన్నమాట. సో, వేర్ టు స్టాప్ అన్నది ఏఐకి తెలియదు బేసిక్‌గా. హౌ టు స్పీక్, హౌ టు సాఫ్టెన్ ద వర్డ్స్ అన్నది తెలీదు. ఏఐ అంటే ఇట్స్ జస్ట్ ఎన్ ఎల్ఎల్ఎం విచ్ నోస్ హౌ టు స్పీక్. అదొకటే ఏఐకి తెలుసు. సో, దానికి లైక్ బేసిక్‌గా ఏఐకి ఫీలింగ్స్ ఇవ్వాలని కాదు. బట్ ఫీలింగ్స్ తెలియాలి అన్నది మా పాయింట్. సో, ఆ పాయింట్ ఫస్ట్ నుంచి ఉంది. అది హెల్త్ కేర్ అని కాదు. అది అలా ఎవాల్వ్ అయ్యింది. లైక్ నా లైఫ్‌లో అన్ని లైక్ కలిసి రావడం అట్లాగా ఇంకా కరెక్ట్‌గా నాకు మైండ్‌లో ఏఐ రిలేటెడ్ వచ్చినప్పుడు నాకు హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ రావడము ఇంకా అవన్నీ కలిసొచ్చి ఇంకా ఆ ఐడియా అలా ఎవాల్వ్ అయింది. బట్ టు బి ఫ్రాంక్ దట్ ఒకవేళ ఎలక్ట్రికల్‌లో వచ్చినా గానీ, నేను ఒకవేళ ఎలక్ట్రికల్‌లో చేయాల్సొచ్చిన ఆ సిట్యుయేషన్ వచ్చినా ఐ వుడ్ చూస్ ఏఐ దాన్ ఎలక్ట్రికల్. సో, ఏఐ ఈస్ యువర్ మెయిన్ యాస్పెక్ట్ ఇక్కడ. అండ్ మీరు ఇంకోటి కూడా చెప్పారు. లైక్ 2 ఇయర్స్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత దెన్ యూ ఫౌండ్ ఔట్ అబౌట్ ద లీగల్ టర్మ్స్ ఆఫ్ స్టార్టింగ్ స్టార్టప్ అండ్ మీరు స్టార్ట్ చేశారని. ఇప్పుడు ఒకవేళ నేనింకా యూఎస్ రాలేదు. బట్ ఐ యామ్ ఎన్ కమింగ్ యాస్పైరింగ్ స్టూడెంట్ టు గో ఇంటూ మాస్టర్స్. నాలాంటి వాళ్ళకి మీరేం జెప్తారు? అంటే మీరేదైనా బెటర్‌గా చేసుండొచ్చా? మీరు ఫస్టే ఇప్పుడు మీకు ఈ లీగల్ టర్మ్స్ అర్థమైంది ఫస్టే మీకు తెలిసుంటే, యూఎస్ రాకముందు లేదా యూఎస్ రాగానే మీరేమైనా డిఫరెంట్‌గా చేసుండేవాళ్ళా? డిడ్ యూ అంటే ఏమైనా కరెక్ట్ చేసుకోవడం గాని, ఏమైనా ఇంకా? ఆ! యాక్చువల్లీ నేను మీకు ముందే చెప్పినట్టు బేసిక్‌గా ఫస్ట్‌లో మేము చాలా కన్‌ఫ్యూజన్స్‌కి అండ్ వి లూజ్ అవర్ క్యారెక్టర్స్ సమ్‌టైమ్స్. సో, ఆ పాయింట్‌లో ఒకవేళ నిజంగా లీగల్ టర్మ్స్ అన్నవి ముందే తెలిస్తే, ఇన్ కేస్ యూఎస్ రాకముందు ఆర్ ఎల్స్ యూఎస్ వచ్చిన తర్వాత, ఆ క్లారిటీ అన్నది లైఫ్‌లో ఉండుంటే బాగున్ను అని చెప్పేసి నాకనిపిచ్చేదెప్పుడు. బేసిక్‌గా దానివల్ల ఏంటంటే వి హావ్ లైక్ మోస్ట్ కనెక్షన్స్ విచ్ ఆర్ లైక్ క్లోజర్ టు అస్ అండ్ వి లాస్ట్ పీపుల్ సమ్ అదర్ హూ ఆర్ క్లోజ్ టు అస్. సో, అవన్నీ మేము కోల్పోకుండా ఉండేవాళ్ళము. అండ్
ఆ క్లారిటీ గనక ఉండుండాలి అని జెప్పేసి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటది మాకు. సో, అదొకటే మాకు డ్రాబ్యాక్ అని కూడా అనిపిస్తూ ఉంటది. ఒకవేళ కొత్తగా యూఎస్ ఎవరైనా వద్దాము అండ్ లైక్ వచ్చే వాళ్ళు ఎవరైనా స్టార్టప్ కైండ్ ఆఫ్ థింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకని యూఎస్ రావాలి అని అనుకుంటే ద ఐ మీన్ ఫస్ట్ పాయింట్ నేను చెప్పగలిగేదైతే డోంట్ చేస్ సక్సెస్. లైక్ సక్సెస్ కంటే ఇంపార్టెంట్ అయినవి చాలా ఉన్నాయి. 3 థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లారిటీ, సెకండ్ థింగ్ ఏంటంటే స్కిల్స్ అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే యువర్ క్యారెక్టర్. సో, అవి 3 సక్సెస్ కంటే చాలా ఇంపార్టెంట్. అవి 3 ఉన్న దగ్గర సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, నితిన్ గారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం యాస్ ఎ స్టూడెంట్‌గా నేనిప్పుడు బిజినెస్ లోన్ అప్లై చేయొచ్చా నా కంపెనీకి? యూఎస్‌లో. బేసిక్ యాహ్! యూఎస్‌లో బిజినెస్ లోన్ అనేది ఇస్తారు మనకి. బిజినెస్ లోన్ అప్లై చేయాలి అంటే ఒక 2, 3 క్రైటీరియా పాయింట్స్ ఉంటాయి. అవి మనం సాటిస్ఫై చేస్తే బిజినెస్ లోన్ వస్తది. ఫస్ట్‌ది ఏంటంటే మన బిజినెస్ ఒక 1 ఇయర్ ఓల్డ్ అయ్యి ఉండాలి యూఎస్‌లో. అండ్ హ్మ్. వన్ ఆఫ్ ది కో ఫౌండర్ అన్నది అమెరికన్ అయ్యి ఉండాలి. ఓకే. ఫౌండర్స్‌లో ఒకతను అమెరికన్ అయి ఉండాలి. సో, అలా అమెరికన్ లేరు, లైక్ ఇక్కడ సిటిజన్ లేరు ఎవరు అన్నా గాని, దేర్ ఆర్ సమ్ బ్యాంక్స్ అండ్ సమ్ ట్రస్టీస్ విచ్ గివ్ యూ బిజినెస్ లోన్స్. లైక్ బిజినెస్ లోన్స్ అన్నది మనకి వేరీ అవుతాయన్నమాట అప్పుడు. నార్మల్‌గా మీరు ఒకవేళ యూఎస్ సిటిజన్స్‌ని పెట్టుకొని, వాళ్ళ క్రెడిట్ హిస్టరీ అండ్ లైక్ పర్సనల్ క్రెడిట్ హిస్టరీ. హ్మ్. సో, అయన్నీ మనకి మంచిగా ఉండి, లైక్ అంతా బానే ఉంది అని జెప్పేసంటే, అప్పుడు బిజినెస్ లోన్ కెన్ బి అరౌండ్ 50,000 నుంచి మనకి 2,00,000 వరకు వస్తది. డాలర్స్. $2,00,000 ఓకే. డాలర్స్. సో, అదే ఒకవేళ అలా లేరు, మనం బయట లోన్ తీసుకుందాం బిజినెస్ లైన్ ఆఫ్ క్రెడిట్ అని మామూలు బిజినెస్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు. హ్మ్. లోన్ కాకుండా. సో, ఆ బిజినెస్ లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ $30,000 అన్నమాట. అసెట్స్ ఏమైనా చూపించాలండి మనం లోన్‌కి? హుహు. అసెట్స్ లేదు. ఏమి అక్కర్లేదు. వావ్! మన బిజినెస్ అండ్ రెవెన్యూ చూపించాలి. ఇన్ కేస్ నా దగ్గర రెవెన్యూ లేకపోతే అప్పటికి? రెవెన్యూ లేదు అంటే యూ షుడ్ గో ఫర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నమాట. ప్రీ సీడ్ ఇన్వెస్ట్‌మెంట్ అని అంటారు. ఓకే. మనకి అంటే లైక్ ప్రీ సీడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎట్లా రైజ్ చేస్తామంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎల్స్ మనకు తెలిసున్న ఎవరైనా ఉంటే ఇక్కడ వాళ్ళ హ్మ్. దగ్గర నుంచి మనం ప్రీ సీడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని రైజ్ చేస్తాం. ఈ సో, ప్రీ సీడ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు యూఎస్ వాళ్ళై ఉండాలా? ఎనీ కంట్రీ అయ్యుండొచ్చు. ఎనీ కంట్రీ మన ఫాదర్ అయినా కావచ్చు, మన మదర్ అయినా ఓకే. కావచ్చు. సో, ఎనీ పర్సన్ హూ కెన్ డూ ప్రీ సీడ్. వావ్! సో, అది. చాలా బాగా చెప్పారు యాక్చువల్లీ. ఆహ్, నా నెక్స్ట్ క్వెషన్ ఇప్పుడు అంటే మనం టెక్నికల్ యాస్పెక్ట్స్‌లోకెళ్దాం. అంటే మీ కంపెనీ న్యూరలిన్ గురించి తెలుసుకుందాం. దీనికన్నా ముందు నాకు ఇంకొక క్వెషన్ ఏంటి అంటే, ఇప్పుడు అందరూ వస్తారు. అందరూ మాస్టర్స్ చేయడానికొచ్చేస్తారు. చేతిలో మనీ గాని, లోన్ గాని పెట్టుకుంటే. కానీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, నేనిప్పుడు మాస్టర్స్‌కొచ్చాను. నాకొక లోన్ ఉంది. ఆ లోన్‌ని క్లియర్ జేసుకోవాలి ఫస్టు. సో, నేను మాస్టర్స్ అయిపోగానే జాబ్ తెచ్చుకోవాలి. ఒక 2 ఇయర్స్ జాబ్ చేయాలి. లోన్ తీర్చాలి. ఇంట్లో వాళ్ళకి పంపాలి. చాలా ప్రెషర్ ఉంటది. అందరి మీద. ఐ నో దట్. కానీ మీరు ఆ ప్రెషర్‌ని ఎలా తట్టుకున్నారో నాకు ఐడియా లేదు. ఎలా తట్టుకున్నారో అది ఫస్ట్ క్వెషన్. దానికి ఫాలోయింగ్ మీకు ఎవరు సపోర్ట్ చేశారు? అంటే ఈ సపోర్ట్ లేనిదే నాకు తెలిసి మీరిలా ఇంత యాహ్! ఈజీగా అవ్వదు. అవును. మీకు మీకు సపోర్ట్ ఏంటి? మీకు కాలేజ్‌లో ఎవరైనా హెల్ప్ చేసారా? లేదంటే వాట్స్ యూర్ ఎన్విరాన్మెంట్ లైక్? యాహ్! యాక్చువల్లీ ఇక్కడికొచ్చే వరకు గూడా లైక్ స్టార్టప్ అంటే స్టార్టప్ కైండ్ ఆఫ్ థింగ్, స్టార్టప్ డొమైన్‌లో నాకు ఫస్ట్ వరకు కూడా ఎవరు హెల్ప్ చేయలే బీటెక్ అయ్యేంత వరకు. ఎందుకంటే ఆ ఐడియా లానే ఉంది. దేర్ ఈస్ నో ఎగ్జిక్యూషన్ బిహైండ్ థాట్. సో, అంత హెల్ప్ ఏమీ రాలేదు. బట్ ఎవ్రీ టైమ్ నేను స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తా ఇట్లాగని చెప్పంటే ద ఫస్ట్ పర్సన్ ఈజ్ మై ఫాదర్. లైక్ చెయ్యి ఏదైతే అది చూసుకుందాం అనే మోటివేషన్ ఆయన ఇస్తారెప్పుడు. సో, ఐ మీన్ ఈవెన్ మేము కంపెనీ స్టార్ట్ చేసాక కూడా మాకు ఒక 3 ఐ మీన్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు యూ నో థాట్ ఫ్యామిలీలో చాలా గొడవలయి అవుతాయి. సో, అంటే అది ఇప్పుడు ప్రెషర్స్ ఉన్నాయి. లైక్ ఎంతెంత ప్రెషర్స్ ఉన్నాయి. ఎందుకు లైక్ ఎంత ఇప్పుడు లోన్స్ కట్టాలి. ఇంకా చాలా ఉన్నాయి. ఆ ప్రెషర్స్ మీరిప్పుడు మెన్షన్ చేసినట్టు. సో, అవన్నీ ఉన్నాయి. ఎందుకిప్పుడు స్టార్టప్ అంటే మళ్ళీ అదెప్పటికి ఇన్‌కమ్ ఒస్తదో అన్న ఫీలింగ్ ఫ్యామిలీస్‌కుంటది. ఆబ్వియస్‌గా ఉంటది. సో, నాకు ఆ టైంలో కూడా
మేజర్ సపోర్టర్ ఈస్ మై ఫాదర్ ఓన్లీ. ఆహ్, ఈవెన్ మై మదర్ సమ్‌టైమ్స్ లైక్ ఫస్ట్‌లో ఇనీషియల్ డేస్‌లో లైక్ తను కూడా అనేవాళ్ళు ఏంటంటే, లైక్ "ఎందుకులే ఇప్పుడు ఫస్ట్ జాబ్ చేయి. ఒక 2, 3 ఇయర్స్ జాబ్ చేసుకో. తర్వాత ఆలోచించొచ్చులే. తర్వాత పెట్టొచ్చులే స్టార్టప్పు" అని జెప్పేసి అలా అనేవాళ్ళు మా మమ్మీ. సో, అక్కడ, అక్కడ నాకు లైక్ చాలా అంటే లైక్ నాకు లోన్ అన్న దానికంటే 3-4 టైమ్స్ ఎక్కువ ప్రెషర్ ఆ ఒక్క దాంట్లో ఫీలయ్యా. ఆహ్, ఎందుకంటే యూ నో థట్ మనము బయట ఎన్ని ప్రెషర్స్ ఉన్నా మనం హ్యాండిల్ చేయగలం గానీ, ఇంట్లో ప్రశాంతత లేపోతే వి కాంట్ ఈవెన్ బేర్ 1 మినిట్. సో, అక్కడ నాకు చాలా ప్రెషర్ ఫీల్ అయినప్పుడు లైక్ ఆడే నేను అప్పటికి కంపెనీ స్టార్ట్ చేసేసాము. బేసిక్‌గా నేను కంపెనీ స్టార్ట్ చేసాక కూడా నేను ఇంట్లో ఏం చెప్పలేదు. కంపెనీ స్టార్ట్ చేసి మా ప్రొడక్ట్ బీటా వెర్షన్ లాంచ్ అవుతున్నప్పుడు నేను చెప్పాను ఇంట్లో. సో, ఇట్లా ప్రొడక్ట్ ఇట్లా ఉంది. ఇలాగ స్టార్ట్ చేస్తున్నాము. సో అండ్ సో అని చెప్పేసి చెప్పా. సో, అప్పుడు మా డ్యాడీ ఒకటే అన్నారు. నేను ఫస్ట్ థింగ్ నిన్నక్కడ పంపింది లైక్ నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా గాని ఐ డోంట్ వాంట్ యూ టు వర్క్ అండర్ సమ్‌వన్ అని జెప్పేసి. సో, ఆయన అంత ధైర్యం ఇచ్చారు. ఓకే. మరి నాకు ఇన్‌కమ్ రావడానికి టైం పడతది నాన్న ఇట్లాగా. నాకు లైక్ కొంచెం కాదు, కొంచెం ఎక్కువ టైమే పడతది. బట్ నాకిది ఇష్టము. నాకిది చేయాలనుంది. నాకు కొంచెం ప్రెషర్స్ అయన్నీ ఉన్నాయి. ఐ నో థట్. బట్ నాకిది చేయాలనుంది అని జెప్పేసి లైక్ చేస్తున్నా అప్పటి నుంచి. అయితే ఇంకా మా డ్యాడీ కూడా ఓకే. వెల్ అండ్ గుడ్ ప్రొసీడ్ విత్ వాటెవర్ యూ హావ్ అని జెప్పేసి మా డ్యాడీ హి పుష్డ్ మీ ఫార్వర్డ్. మా మమ్మీ అప్పటికి కూడా ఇంకా నో, నో, నో అంటూనే ఉన్నారు. బట్ ఆ తర్వాత ఇంకా అలాగా ఒక 2, 3 మంత్స్‌కి నాకు కాలేజ్‌లో ఒక ప్రొఫెసర్ పరిచయమయ్యారు. నేను సెకండ్ ఇయర్ వేరే యూనివర్సిటీ ట్రాన్స్‌ఫర్ అయ్యానని చెప్పా గదా! సో, అక్కడ ఒక ప్రొఫెసర్ పరిచయమయ్యారు. ఆయన కూడా కొంచెం పుష్ ఇచ్చేవాళ్ళనమాట. లైక్ ఇది ప్రొఫెసర్ నాకిట్లా ఐడియా ఉంది, ఇట్లా ఐడియా ఉందంటే ఆయన కూడా ఫైనాన్షియల్‌గా అయినా గాని ఎట్లైనా ఏమన్నా నీడ్ ఉన్నా, ఏమన్నా అవసరం ఉన్నా నాకు చెప్పు. వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి అనేవాళ్ళు ఆయన గూడా. సో, అక్కడ నాకు కొంచెం అక్కడ కూడా పుష్ ఒచ్చేది. అండ్ అసలు లైక్ ఇదంతా బేసిక్‌గా అసలెక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, మనం మాట్లాడుకున్నట్టు బీటెక్ బీటెక్ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. కానీ బీటెక్‌లో ఐ హావ్ వన్ పర్సన్ హూ ఈస్ బ్రదర్, లైక్ కైండ్ ఆఫ్ బ్రదర్. సో, హూ పుష్డ్ మీ ఫార్వర్డ్ ఇన్ ఎవ్రీథింగ్ విచ్ హి టుక్ మీ ఫ్రమ్ జీరో టు లైక్ సమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌టెంట్. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిందసలు నాకు నాలెడ్జ్ నేర్చుకుంటాం అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఇంకా నా లైఫ్‌లో నన్ను ఇంత పుష్ చేసింది అంటే దీస్ 4 గైస్. అండ్ నాకు ఒక సిస్టర్ ఉంది కజిన్. సో, తను ఫస్ట్ నుంచి కూడా లైక్ ఈవెన్ షీ గాట్ సమ్ జాబ్ ఆఫర్స్. బట్ షీ ఎవెన్చువల్లీ రిజెక్టెడ్ ద ఆఫర్స్ అండ్ స్టే విత్ మీ ఇన్ ద స్టార్టప్. నౌ షీ ఈస్ అవర్ సీఓఓ. ఓహ్! నైస్. యాహ్! సో, వీళ్ళే నాకు ఇప్పటి వరకు పుష్ చేసిందంతా. ఇప్పుడు ఆహ్, నాకో క్వెషన్ అండి. ఇప్పుడు మీకు మీరు చెప్పిన దాని ప్రకారం మీకు హర్డిల్స్ ఉన్నాయి. దాన్ని మీరు దాటుకొనొచ్చారు. మీకు అలాగా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అలాగనే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సమ్ ఇన్ ఎ జనరల్ సినారియో నాకెవ్వరు హెల్ప్ చేయట్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నుంచి ఏ హెల్ప్ లేదనుకోండి. నా దగ్గర ఆల్రెడీ లోన్ ఉంది. నా ఎనకాతల ఒక లోన్ ఉంది. నేను మాస్టర్స్ చేస్తున్నాను. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ బిగ్. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీరు మీరిచ్చే సజెషన్ ఏంటి? అంటే ఫస్ట్ జాబ్ చేసి కొంచెం డబ్బులు దాసుకొని అప్పుడు బిజినెస్ పెట్టమంటారా? లేదంటే ఆల్రెడీ నీకు లోన్ ఉంది. అయినా నువ్వు బిజినెస్ పెట్టేయి. అంటే ఎలా సజెస్ట్ చేస్తారు? ఆల్రెడీ నేను మాస్టర్స్ చేస్తూ నా ఎనకతల యాహ్! లోన్ ఉంది. అంటే లైక్ ఇక్కడ 2 పాయింట్స్ అండి. బేసిక్‌గా ఏంటంటే లైక్ దేర్ ఆర్ 2 కైండ్ ఆఫ్ పీపుల్. వన్ ఈస్ రిస్క్ టేకర్స్ అండ్ వన్ ఈస్ రిస్క్ గివర్స్. సో, ఐ ప్రిఫర్ రిస్క్ టేకర్స్ బేసిక్‌గా. సో, ఏంటంటే ఇఫ్ దే రియల్లీ వాంట్ టు ఎస్టాబ్లిష్ దే రియల్లీ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్ అంటే ఐ ప్రిఫర్ దెమ్ టు స్టార్ట్ వెనెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. డబ్బులు అంటే లైక్ నా దగ్గర ఇనీషియల్‌గా డబ్బులు లేవు. బట్ ఎవెన్చువల్లీ అవి లైక్ మనీ ఈస్ కైండ్ ఆఫ్ థింగ్ ఎట్లాగంటే అండి బేసిక్‌గా అవి వస్తున్నాయి, పోతున్నాయి. అంతేగాని ఇప్పుడు అవి స్టార్టప్ పెట్టినంత మాత్రాన, బిజినెస్ పెట్టినంత మాత్రాన రెండో నెలే మనకి లైక్
క్రోర్స్ ఆఫ్ మనీ రాదు గదా! సో, బట్ ఒక్కొక్క మంత్ మాకు ఈవెన్ ఏపీఐస్‌కి పే చేస్తానికి కూడా మనీ ఉండవు. బట్ వి సర్వైవ్డ్ ఎనీహౌ. సో, హ్మ్. అట్లా లైక్ రిస్క్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. లైక్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, డోంట్ టేక్ మీ రాంగ్. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా రిస్క్ తీసుకోవాలి లైఫ్‌లో. నేను ఒక కొటేషన్ చూసాను లైక్ సోషల్ మీడియాలో విచ్ సేస్ థట్ ఒక పర్సన్ ఒక రూమ్‌ని పెయింట్ చేసుకుంటూ కార్నర్‌కి వెళ్తాడు. సో, హ్మ్. ఆ కార్నర్‌కి వెళ్లి ఆగిపోతే కింద ఒకతనెవరో కామెంట్ చేస్తారు. అందుకనే ముందు ఆహ్, ఎలా ఎలా చేయాలని ప్లానేసుకొని అప్పుడు ప్రొసీడ్ అవ్వాలి. ఇలా ఏం తెలియకుండా ప్రొసీడ్ అయితే అలానే సగంలో ఆగిపోతాయి పనులు అని జెప్పేసి ఒకతను కామెంట్ పెడతారు. అండ్ వన్ గ్రేట్ పర్సన్ దాని కింద రిప్లై పెడతాడు. సో, జస్ట్ వెయిట్ ఫర్ ద టైమ్ అంటిల్ ఇట్ డ్రైస్ అండ్ దెన్ పెయింట్ ద రిమైనింగ్ థింగ్. సో, ఫస్ట్ మనము వెళ్ళిపోతే వి ఫిగర్ ఇట్ ఔట్. వి ఫిగర్ ద థింగ్స్ ఆన్ ద వే. సో, అంటే బేసిక్‌గా ఏంటంటే, మన తల మీద ఒక భారం ఉంది అంటే, హౌ టు సాల్వ్ దట్ అన్నది మనం ఆలోచిస్తాం. సో, నాకు లైక్ ఫినాన్షియల్స్ ఐ డోంట్ నో టు స్పీక్ హియర్. బట్ సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ నేను కట్టాలి బేసిక్‌గా జాన్యువరి. ఆహ్, సమ్‌వేర్ అరౌండ్ ఐ డోంట్ వాంట్ టు సే ద ఎగ్జాక్ట్ ఫిగర్. బట్ సమ్‌వేర్ అరౌండ్ 16,000-25,000 యూఎస్‌డి నేను పే చేయాలి హ్మ్. జాన్యువరిలో. I don't have a like some couple of hundred USD in my bank account until Jan 10. బట్ జాన్ ఎండ్ అయ్యేసరికి వి డోంట్ టుక్ ఎ లోన్. లోన్ తీసుకోలా, ఏం చేయలా. బట్ మనీ సెట్ అయిపోయినాయి. లైక్ వి ఆర్ గుడ్ నౌ. సో, లైక్ థింగ్స్ ఆన్ ద వేలో ఫిగర్ ఔట్ చేసుకుంటూ లైక్ రిస్క్స్ తీసుకుంటూ థింగ్స్ ఫిగర్ ఔట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే దట్స్ హౌ బిజినెస్ వర్క్స్. అంటే లైక్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడన్నా రిస్క్ ఏమో అని చెప్పేసి భయపడతాము. అక్కడే ఇంకా లైక్ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్. సో, ఇప్ నా ఎవరై దీనికి యాహ్! చెప్పండి ప్లీజ్. ఎవరైనా గానీ కొత్తగా ఒకవేళ నిజంగా లైక్ స్టార్టప్స్ పెడదాము. ఒకవేళ లోన్ ప్రెషర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ లైక్ ఇన్ని ప్రెషర్స్‌లో నాకు ఈ ఐడియా ఉంది. స్టార్టప్స్ పెడతాను అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ వైసీస్, వైసీ, వై కాంబినేటర్ అండ్ సమ్ అదర్ వెంచర్ క్యాపిటలిస్ట్స్. వాళ్ళేంటంటే మీకు డబ్బులుందా? డబ్బులు లేవా? అని చూడరు. దే జస్ట్ ఇన్వెస్ట్ ఇన్ యూ, ఇన్ యువర్ హ్మ్. ఐడియా అంతే. సో, అట్లాగా చాలా ఉంటాయి. లైక్ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు జస్ట్ ఫర్ ద ఐడియాస్. అది మనకి ఇండియాలో ఐ డోంట్ నో దేర్ ఈస్ వన్. బట్ ఇక్కడైతే చాలా ఎక్కువుంటాయి. కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షికాగో లైక్ పెద్ద పెద్ద సిటీస్ అన్నిటిల్లో ఉంటాయవి. సో, అట్లాగా వాటిని మనము లైక్ ఏంటంటే బేసిక్‌గా వెంచర్ క్యాపిటలిస్ట్స్ అండ్ నార్మల్ కొంతమందిని ఏంజెల్స్ అని అంటాం ఇన్వెస్టర్స్ అని. సో, వాళ్ళేం జేస్తారంటే, మీకు డెట్ ఎంతుంది? మీరెంత లోన్స్ కట్టాలి? అవి వాళ్ళ లైక్ దే డోంట్ కన్సిడర్ దట్. మీరెంత మంచిగా ఐడియా ఉంది మీ ఐడియా అండ్ దాని మీద మీరెంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. అది కన్సిడర్ చేసి దే విల్ ఇన్వెస్ట్ కపుల్ ఆఫ్ లైక్ 100,000-300,000 ఆఫ్ డాలర్స్ ఆర్ సంథింగ్. దీన్ని దగ్గరికి మళ్ళీ మనం వద్దామండి. అంటే నాకు కొంచెం డీటెయిల్డ్‌గా మాకు యాహ్! కావాలి దాని ఇన్ఫర్మేషన్. ష్యూర్. దీనికి ఒక ఫాలో అప్ క్వెషన్ లాగా ఇప్పుడు చాలా మంది బిజినెస్ పెట్టేవాళ్ళు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పెట్టింది కంప్లీట్‌లీ టెక్ బేస్డ్. యాహ్! మీకు ఇన్వెస్ట్‌మెంట్ అంటే మీ టైము, మీ ఎఫర్ట్, మీ లేదంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏపీఐస్, హార్డ్‌వేర్ కాస్ట్ ఉంటది. కానీ లెట్స్ సే ఒకళ్ళు ఫుడ్ బిజినెస్ గాని, లేదంటే గోల్డ్ బిజినెస్ కానీ, ఇలాంటి బిజినెసెస్ పెడుతున్నప్పుడు పీపుల్ ఆల్వేస్ సే థట్ ప్లాన్ బి ఉండాలి. అంటే ఇది హ్మ్. ఇది ఏమైనా అయితే అంటే దానికి హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి. ఒక 25,00,000, 50,00,000 ముందే ఇన్వెస్ట్ చేసేస్తాం. దీనికి ఏవైనా అయితే ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ బి ఏమైనా అయితే ప్లాన్ సి ఉండాలి అని చెప్తారు యూజువల్లీ బయట. హ్మ్. అలా అది మన టెక్ బేస్డ్ స్టార్టప్స్‌కి కూడా అవుతదా? అంటే విల్ ఇట్ అప్లై హియర్ ఆర్ అవ్వదా? ప్లాన్ బి, యాహ్! ప్లాన్ సి ఉండాలని. కైండ్ ఆఫ్ ఉండాలి. బేసిక్‌గా కంపల్సరీ ప్లాన్ బి, ప్లాన్ సి గూడా ఉండాలి. ఎందుకంటే ఆహ్, ఫెయిల్ అయినప్పుడు అదే మనం ఒక్కళ్ళమే కాదు గదా! మనల్ని నమ్ముకొని మన ఎంప్లాయీస్ ఉంటారు గదా! సో, వి హ్మ్. హావ్ టు హ్మ్. వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్ కూడా కాబట్టి మనకొక ప్లాన్ బి అన్నది ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే సో లైక్
ఫర్ ఎగ్జాంపుల్ పాసివ్ ఇన్‌కమ్ తీసుకొచ్చే ప్లాన్ బి అనుకోండి. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయినా మనకు ప్లాన్ బి నుంచి ఇన్‌కమ్ వస్తే మన కంపెనీకి ఇష్యూ లేకుండా, ఎంప్లాయీస్‌కి ఇష్యూ లేకుండా మనం రన్ చేయొచ్చు. సో, ఓకే. కంపల్సరీ ప్లాన్ బి అన్నది ఉండాలి ఎప్పుడు కూడా. సో, ఇట్ అప్లైస్ టు మన టెక్ యాహ్! స్టార్టప్స్ కూడా. టెక్ స్టార్టప్స్. అండ్ ఇది కొంచెం ఓపీటీ ఆ లీగల్ టర్మ్స్ క్వెషన్ అండి. లైక్ చాలా మందికి ఈవెన్ చాలా మందికి ఓపీటీ స్టూడెంట్స్ ఎఫ్1గా ఉన్నప్పుడు చాలా మంది బిజినెస్ పెట్టగలమా? ఇప్పుడు ఈ మన వీసాలో బిజినెస్ అవుతదా? అలో చేయరు కదా! గవర్నమెంట్ ఎలా అలో చేస్తది ఎఫ్1 అని చాలా స్పెక్యులేషన్స్ ఉంటాయి. చాలా యాహ్! మంది ఈవెన్ నాకు కూడా ఐడియా లేదు యాక్చువల్లీ. ఐ నో. ఐ నో. యాహ్! మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే ఆ లీగల్ టర్మ్స్ కొంచెం మాకు చెప్తారా? అంటే ఎఫ్1 అప్పుడు నిజంగా మనం పెట్టొచ్చా? పెడితే దాని ప్రాసెస్ ఏంటి? మీరు మన ఓపీటీలో ఏం చూపించుకుంటారు? స్టెమ్ ఓపీటీ వచ్చేసరికి ఏం చేయాలి? హెచ్1బి యాహ్! ఎలా అవుతది? యాహ్! ష్యూర్. బేసిక్‌గా ఇక్కడ లైక్ ఫస్ట్ నేను లేయర్స్ కింద మీకు చెప్తాను. సో థట్ చూసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతది. సో, బేసిక్‌గా ఏంటి అంటే ఎఫ్1లో మనము కంపెనీ పెట్టొచ్చా? పెట్టొద్దా? అన్నదానికి పెట్టొచ్చు. మన ఎఫ్1లోనే గాదు. మనకి ఏ వీసా ఉన్నా గాని మనం కంపెనీ పెట్టొచ్చు. అంటే టూరిస్ట్ అసలు ఎన్ టూరిస్ట్ వీసాలో గూడా అండి? అంటే ఎనీ వీసా? అంటే లైక్ మొత్తం మనం హోల్డ్ చేస్తున్నట్టు కాదు. మనం ఇన్వెస్ట్ చేసి పెట్టొచ్చు కంపెనీ. ఇక్కడ ఓకే. బేసిక్‌గా ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ టూరిస్ట్‌గా వచ్చినా ఇన్ కేస్ ఒక 800,000 ఆర్ ఎల్స్ $900,000 గనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు కంపల్సరీ గ్రీన్ కార్డ్ వస్తుంది ఇక్కడ. ఓకే. సో వి మనం కంపెనీ పెట్టకూడదు అంటే, ఏ వీసాలోనా కంపెనీ పెట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట. ఎఫ్1లో అయితే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయక్కర్లేదు. అంటే అలాగుంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ అంటే మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. మన హ్మ్. కంపెనీ కోసం గవర్నమెంట్‌కి ఏం పే చేయము. దానివల్ల ఎంప్లాయీస్ అలాగా ఏమీ ఉండదు ఎఫ్1లో. ఎఫ్1లో ఏంటంటే ఇంకా ఇంకొకటి ఫస్ట్‌లో మీరు అడిగారు గదా! మీరేమైనా ఇష్యూస్ ఫేస్ చేసారా? అవి చెప్తారా అని. సో, అది ఒక్కసారి మళ్ళీ బ్యాక్‌కి వెళ్తే మనం నా బెస్ట్ సజెషన్ ఫర్ ద న్యూ కమర్స్ ఈస్ వెన్ యూ ఆర్ హావింగ్ ఎన్ ఐడియా జస్ట్ ఏంటంటే మీరొచ్చిన 5, 6 మంత్స్‌లో రీసెర్చ్ చేసి స్టార్ట్ చేయండి. స్టార్టప్ ఓకే. కంపెనీ అప్పుడే స్టార్ట్ చేయండి. మీరు స్టడీ అయ్యాక చేద్దాం అనుకుంటే మాత్రం లైక్ ఐ యామ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తాం. చాలా అంటే చాలా ఇష్యూస్. మీకు ఏంటి అంటే మీరు చదువుతున్నప్పుడు కంపెనీ స్టార్ట్ చేస్తే మీకు కపుల్ ఆఫ్ మంత్స్ దొరుకుద్ది. మీరు రెవెన్యూ జనరేట్ చేసుకుంటానికి కపుల్ ఆఫ్ ఇయర్స్ హ్మ్. దొరుకుద్ది మీకు టైమ్. ఇప్పుడు మాకెట్లా ఉంటది అంటే ఓపీటీలో స్టార్ట్ చేసాం మేము. ఓపీటీలో స్టార్ట్ చేసాక ఓపీటీలో మనము అందరికీ తెలిసింది. మనం అన్‌పెయిడ్ వర్క్ చేయొచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా. సో, మేమందరం ఫౌండర్స్ అందరం కూడా అన్‌పెయిడ్ వర్క్ చేస్తున్నాం సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా. అంటే లైక్ న్యూరలిన్ అన్న కంపెనీ ఉంది మాకు. ఆ కంపెనీలో మేము వర్క్ చేస్తున్నాం. సో, దట్ ఈస్ వాట్ వి ఆర్ పోర్ట్రేయింగ్ అస్. సో, దానివల్ల ఇష్యూ ఉండదు మనకి. బట్ వేర్ కమింగ్ టు స్టెమ్ ఓపీటీ ఖచ్చితంగా వి హావ్ టు పే అవర్ సెల్వ్స్. అంటే ఇంకొకటేంటంటే లైక్ ఎవ్రీథింగ్ ఈస్ లీగల్లీ. మనం పే చేసుకుంటే ఆ డబ్బులు మనకే ఉండాలి. హ్మ్. మనం పే చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు తీసి కంపెనీ అకౌంట్‌లో వేస్తాము. మళ్ళీ రొటేషన్ చేస్తాము అంటే మనం లాస్‌లోకెళ్తాం. ప్లస్ ఎప్పుడన్నా ఇన్ కేస్ కంపెనీ లైక్ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ ఎవరైనా లీగల్‌గా చూసినా గానీ మనకి లయబిలిటీస్ పడతాయన్నమాట. ఇల్లీగల్‌గా చేసినందుకు. సో, ఎవ్రీథింగ్ షుడ్ బి లీగల్ అన్నమాట. సో, దానికి మీకు మాకిప్పుడు ఉన్న టైం 1 ఇయర్ అన్నమాట. 1 ఇయర్‌లో మేము రెవెన్యూ జనరేట్ చేయాలి. అండ్ ప్రతి ఫౌండర్‌కి కూడా వాళ్ళ రోల్ బేస్డ్ సాలరీస్ పే చేయాలి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్స్ మినిమమ్ సాలరీ ఫర్ ఎన్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఈస్ 85,000 80,000-85,000 హియర్ ఇన్ యూఎస్‌డి. సో, అది కంపల్సరీ పే చేయడానికి మాకు 1 ఇయరే టైమ్ ఉంది. ఆ 1 ఇయర్‌లో మేము ఇన్ని థింగ్స్ ఫిగర్ ఔట్ చేయాలి. అదే ఒకవేళ ఎఫ్1 స్టూడెంట్ గనక వచ్చిన వెంటనే కంపెనీ గనక పెడితే 6 మంత్స్‌లో వాళ్ళకి ఓపీటీ 1 ఇయర్ అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ 1 ½ ఇయర్. సో, దే హావ్ 2 ½ ఇయర్స్ టైమ్. సో, వాళ్ళకి థింగ్స్‌ని ఫిగర్ ఔట్ చేసుకుంటానికి చాలా ఎక్కువ టైం దొరుకుతది. అండ్ మంచిగా సక్సెస్ కూడా ఈజీగా అంటే లైక్ ఈజీ అని అనను. బట్ కొంచెం బ్రీతింగ్ స్పేస్ అన్నదుంటది. సో, హ్మ్. స్టెమ్ ఓపీటీ వరకు అట్లా వెళ్తది. స్టెమ్ ఓపీటీలో మనం కంపల్సరీ పే చేసుకోవాలన్నమాట. ప్రతి ఎంప్లాయీకి పే చేయాలి స్టెమ్ ఓపీటీలో. పే చేయాలి. అండ్ స్టెమ్ ఓపీటీ నుంచి మనకి 2, 3 వేస్ అన్నమాట మొత్తం.
లైక్ మనము ఒకటి కంపెనీ తరపు నుంచి హెచ్-1బీ స్పాన్సర్‌షిప్ అనమాట. సెకండ్‌ది ఆహ్, మనకి ఈబీ-2 ఎన్ఏడబ్ల్యూ గ్రీన్ కార్డ్‌దనమాట. థర్డ్‌ది ఓ-1ఏ. సో, మనకి 3 వేస్ ఆఫ్ లైక్ వీసాస్‌ని మనం అప్లై చేయొచ్చనమాట. అండ్ ఈబీ-2కి అండ్ ఓ-1కి అప్లై చేయాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మనకి. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే బేసిక్‌గా ఆహ్, ఒక కొన్ని యూఎస్ మీడియాలో మనము కనపడాలి. ఆర్ ఎల్స్ మనకి ఆల్రెడీ యూఎస్ గ్రీన్ కార్డ్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మనల్ని ప్రైజ్ చేస్తూ లైక్ ఏదో ఒక జర్నల్ ఏదో ఒక రిలీజ్ చేయాలి. ఆర్ ఎల్స్ మనము కొన్ని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌తో టై అప్ అవ్వాలి. సో, అలా కొన్ని లైక్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనం సాటిస్ఫై చేస్తేనే మనకి ఓ-1ఏ వీసా అనేది పిక్ అవుద్ది. ఓ-1ఏ అండ్ ఈబీ-2 వీసాస్ ఏంటంటే ఈబీ-2 అన్నది లైక్ గ్రీన్ కార్డ్ అన్నమాట. హ్మ్. ఓ-1ఏ అన్నది మనకి లైక్ టాలెంట్ బేస్డ్ వీసాస్. ఐన్‌స్టీన్ వీసా అని జెప్పేసి అంటాము. బేసిక్‌గా ఏంటంటే అది టాలెంట్ బేస్డ్ వీసాస్ అన్నమాట. హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్‌కి ఓ-1ఏ వస్తది అన్నట్టు ఒకటుంటది. సో, దానికి కూడా అప్లై జేసుకోవచ్చు. మీకు లైక్ టైమ్ ఎక్కువ దొరుకుతది కాబట్టి వచ్చిన వెంటనే స్టార్ట్ చేసుకుంటే మీరు థింగ్స్ అన్ని ఫిగర్ ఔట్ చేసుకొని రెవెన్యూ జనరేట్ చేసుకుంటానికి. సో దట్స్ హౌ STEM OPT అండ్ లైక్ ఓ-1, ఈవీ-2, ఎన్ఏడబ్ల్యూ అండ్ హెచ్-1బీ. లైక్ హెచ్-1బీకొస్తే మనము కంపెనీ తరపు నుంచి లైక్ నౌ ఇప్పుడు రూల్స్ అన్ని చేంజ్ అయినాయి. మెరిట్ బేస్డ్ హెచ్-1బీస్ కూడా పిక్ హ్మ్. అవుతున్నాయి. లైక్ ఇప్పుడేంటంటే ఎవరికైతే ఆ రోల్‌లో ఎక్కువ సాలరీ ఉందో వాళ్ళకి పిక్ అవుతున్నాయి. సో, స్టార్టప్‌లో ఒక ప్లస్ ఏంటంటే ఆల్ ద ఫౌండర్స్ హోల్డ్ ద కంపెనీ షేర్స్. హ్మ్. సో, మనకి సాలరీ 80,000 అయినప్పటికీ, కంపెనీ షేర్ వాల్యూ కూడా మన సాలరీలో ఇంక్లూడ్ అవుతదనమాట. ఓకే. సో, అది హెచ్-1బీకి ప్లస్ అవుతది. ఒకవేళ కంపెనీ షేర్ లెట్ అస్ సే ఒక ఆహ్, యూఎస్‌డీలో 2,000,000 ఆర్ 3,000,000 ఉందనుకోండి కంపెనీ వాల్యూ. సో, 2,000,000 డివైడెడ్ బై 4 అనుకోండి. ఎవ్రీ ఒకళ్ళకి 500,000 లైక్ హ్మ్. వస్తది. ఒకవేళ లైక్ ఈక్వల్‌గా అయితే. ఆహ్, ఒకవేళ ఈక్వల్‌గా లేదు ఒకళ్ళకి 5%, ఒకళ్ళకి 10%, ఒకళ్ళకి 20%, ఒకళ్ళకి 40, 50% లైక్ మెయిన్ ఫౌండర్‌కి 50, 60% అట్లా అనుకుంటే లైక్ ఆ 2,000,000 అట్లా డివైడ్ అవుతదన్నమాట షేర్స్. సో, ఆ షేర్ వాల్యూ కూడా ఆ పర్టిక్యులర్ స్పెసిఫిక్ పర్సన్ హోల్డ్ చేస్తాడు. సో, ఓకే. అప్ యాహ్! హెచ్-1బీకి మనం పిటిషన్ వేసినప్పుడు మనకి ఆ షేర్ వాల్యూ కూడా మనకు కౌంట్ అవుతదన్నమాట. సో థట్ హెచ్-1 పిక్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం స్కోప్ ఎక్కువుంటది. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అసలా బిజినెస్ పెట్టడే బాగున్నట్టుంది గదండీ అసల. యాహ్! జాబ్ కన్నా. అన్ బిజినెస్ ఎట్లాగంటే అండి బేసిక్‌గా బావుంటది. లైక్ అంటే వెన్ యూ లవ్ ఇట్ అది చాలా బావుంటది. కానీ అంటే మా దగ్గర లైక్ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు బేసిక్‌గా. వాళ్ళేంటి అంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ మళ్ళీ. హ్మ్. వాళ్ళేంటి అంటే కొంతమంది జస్ట్ లైక్ మనం ఎంప్లాయీస్ అంటే తెలిసింది నార్మల్‌గా. లైక్ దే వర్క్ ఫర్ సాలరీస్. హ్మ్. ఆహ్, వాళ్ళు నార్మల్‌గా సాలరీస్ ఎవ్రీ మంత్ ఇస్తాము. బట్ ఇస్తున్నప్పుడు ఎట్లా ఉంటది అంటే మనం చెప్పిన వర్క్ వాళ్ళు చేయరు. వాళ్ళకొచ్చిందే జేస్తారు. అంటే లైక్ నేను ఫేస్ చేస్తుంది. అండ్ వర్క్ లైక్ ఓకే. వెల్ అండ్ గుడ్. వాళ్ళకొచ్చింది జేస్తున్నారు. లైక్ ముందుకెళ్తుంది. ఎందుకంటే లైక్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఫర్ అవర్ కంపెనీ నౌ. హ్మ్. సో, వాళ్ళని లైక్ ఇచ్చేయకూడదు. సో, బట్ ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. వెన్ దేర్ ఆర్ గ్రూప్ డిస్కషన్స్ ఇన్ ద టీమ్ కాల్స్. సో, అప్పుడెట్లా ఉంటది అంటే బేసిక్‌గా ఇప్పుడు కంపెనీలో టీమ్ లీడ్ ఆర్ ఎల్స్ ఏఐ ఐ మీన్ ప్రస్తుతానికి మాకు లీడ్ డెవలపర్స్ అన్నది మొత్తం చూసుకుంటారు. సో, వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఉంటాయి. సో, ఆ ఐడియాస్‌ని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ద ఎంప్లాయీస్ ఆర్ నాట్ రెడీ టు డెవలప్ ఇట్. సో, వాళ్ళు చేయనంటారు. ఇది లైక్ మార్కెట్‌లో వర్కౌట్ అవ్వదు. అంటే సజెషన్ ఈస్ ఫైన్. బట్ మనం ఒక లైక్ వర్క్ ఇచ్చినప్పుడు దే హావ్ టు డూ గదా! హ్మ్. సో, అది చేయమంటారు. సరే చేయము అన్నారు. పోనీ ఒక వర్క్ ఇచ్చాము అది అయిపోయింది. ఇప్పుడు ఏం జేస్తారు నెక్స్ట్? అంటే లైక్ రీసెర్చ్ ఓకే. వెల్ అండ్ గుడ్. రీసెర్చ్ ఈస్ ద క్రిటికల్ థింగ్ ఫర్ ఎనీ స్టార్టప్ ఆర్ ఎనీ కంపెనీ. ఓకే. రీసెర్చ్‌కి నార్మల్‌గా నౌ-ఎ-డేస్ వి హావ్ లాట్స్ ఆఫ్ ఏఐ టూల్స్. సో, అవి యూజ్ చేసి మనం చేయొచ్చు. చేయమంటారు. ఎ అట్లా అంటే ఒక ప్రెషర్ ఉంటది. ఏంటంటే మనకి డెడ్‌లైన్స్ ఉంటాయి. ఆ డెడ్‌లైన్స్‌కొచ్చేసరికి ఏంటంటే
అంటే ఆ ప్రెషర్స్ వెన్ యూ లవ్ టు టేక్ దట్ బిజినెస్ ఇస్ బెస్ట్. లేదు నేను హ్యాండిల్ చేయలేను అంటే ఆహ్, నేను హ్యాండిల్ చేయలేను లైక్ ఓకే. లైక్ ఓకేయిష్‌గా ఉందాము అంటే జాబ్ ఇస్ బెస్ట్. యాక్చువల్ నా నెక్స్ట్ క్వెషన్ అదేనండి. అంటే సీఈఓగా మీరు ఫేస్ చేస్తున్న హర్డల్స్ ఏంటి అని అదే అడగబోతున్నాను. మీరు ఆల్రెడీ చెప్పేసారు మీ ఎంప్లాయీస్‌తో ఎలా హ్మ్. అవుతుందని. అది ఉంటది ఆహ్, కొంతమంది. యాహ్! ఒక క్వెషన్ అండి. అంటే మీరిప్పుడు సీఈఓగా మీరొక ప్రొడక్ట్ బిల్డ్ చేస్తున్నారు. మీకొక సీటీఓ ఉన్నారు. సీఈఓ ఉన్నారు. హ్మ్. వెల్ ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్నీ లైక్ ఏఐతో బిల్డ్ చేసేస్తున్నారు కదండీ బయట. యాహ్! యాహ్! మీరు అంటే మీ పర్స్‌పెక్టివ్‌లోని అది బెటరా? అదే అంటే యాస్ ఎ ఫుల్ ప్రొడక్ట్‌కి ఐ మీన్ ఫుల్ ఆర్కిటెక్చర్ ఒక ఫుల్ ప్రొడక్ట్‌కి అలా ఏఐతో బిల్డ్ చేయడం ఇప్పుడు పాసిబులే అంటారా? అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ లేదా ఏఐతో చేసేయొచ్చంటారా? లేదంటే లేదు అది జస్ట్ ఒక టూల్‌లా ఉపయోగించుకొని స్టిల్ ఇట్ నీడ్స్ ఎ హ్యూమన్ టచ్ అండ్ హ్యూమనే ఆ టూల్‌ని బిల్డ్ చేయాలి అంటారా? విచ్ వన్ డు యూ ఆహ్, వి వుడ్ ప్రిఫర్ యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రి పర్సన్ ఇన్ ద కంపెనీ షుడ్ యూజ్ ఏఐ టూల్స్. హ్మ్. ఎందుకు అంటే లైక్ వర్క్ అన్నది చాలా స్పీడ్ అవుతది. అండ్ ఏఐ టూల్స్ వల్ల ఒక ప్లస్ ఏంటి అంటే నార్మల్‌గా ఫస్ట్‌లో మాకు సీఐసీడీ ఇంజినీర్స్ ఉండేవాళ్ళు. హ్మ్. సో, మేము లైక్ రీసెంట్‌గా ఒక 3, 4 సీఐసీడీ ఇంజినీర్స్‌ని ఫైర్ చేసాం. ఫైర్ అంటే లైక్ వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్ళు. మేము లైక్ వాళ్ళు మీకింక అవసరం లేదు. యాహ్! ఎందుకు, ఎందుకు సీఐసీడీ ఇంజినీర్స్ మొత్తం ప్రొడక్షన్ అంతా వాళ్ళ మీదే డిపెండ్ అవుతది కదా! ఎందుకు అంటే లైక్ నో లాంగర్ నీడెడ్ యాక్చువల్లీ. ఫ్రాంక్లీ స్పీకింగ్ మాకు నార్మల్‌గా ఏజెంట్స్ అంటే లైక్ హలో! యాహ్! కొంచెం యాహ్! బ్రేక్ అయ్యారు మధ్యలో. యాహ్! ఓకే. యాహ్! దే డెవలప్ ద అప్లికేషన్స్. దే ఓపెన్ ద పుల్ రిక్వెస్ట్స్. సో, మనము హ్యూమన్‌గా మనం చేయాల్సిందేంటంటే వెరిఫికేషన్ అన్నది వి హావ్ టు డూ బై అవర్ హ్యాండ్స్. హ్మ్. ఆ వెరిఫికేషన్ చెయ్యలేదు అంటే లైక్ మొత్తం అప్లికేషన్ అంతా డెవలప్ చేసినా వేస్టే. వెరిఫికేషన్ అన్నది కంపల్సరీ మనము హ్యూమన్ ఇన్ ద లూప్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే. ఏఐ టూల్స్ మీద మొత్తం రిలై అవ్వకూడదు. బట్ ఏంటి అంటే లైక్ నలుగురు, ఐదుగురు చేసే పని ఇప్పుడు ఒకళ్ళు, ఇద్దరు చేయొచ్చు. ఓకే. సో, అట్లా మా టీమ్ చిన్నది. బట్ ఒక ఒక ఏఐ హెల్త్ కేర్ రిలేటెడ్ మెంటల్ వెల్‌నెస్ అప్లికేషన్ చేసాం మేము. ఫాస్ట్‌లో ఇప్పుడు వేరే వాటి మీద లైక్ వర్క్ జరుగుతుంది. సో, ఆ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ మాకు చేయడానికి వి టుక్ అరౌండ్ 3-4 మంత్స్ యాక్చువల్లీ. హుహు. ఎండ్ టు ఎండ్ ఇంక్లూడింగ్ లైక్ మొత్తం వితౌట్ ఎనీ సెక్యూరిటీ కన్సర్న్స్ అండ్ నథింగ్ అన్నమాట. మాకు లైక్ మొత్తం అంతా అయ్యాక మేము సర్టిఫికేషన్స్ అన్నీ తీసుకుంటానికి అన్నిటికి మాకు 4 మంత్స్ పట్టింది. ఒక అప్లికేషన్‌కి. అంటే ఒక అప్లికేషన్ ఫస్ట్ రివిజన్ కాదది. లైక్ ఇట్ ఈస్ అరౌండ్ 82nd రివిజనో, 83rd రివిజనో అన్నమాట. 3, 4 మంత్స్‌లో. సో, అన్ని రివిజన్స్ అవ్వడానికి మాకు 4 మంత్స్ పట్టింది. విత్ యూజింగ్ ఏఐ టూల్స్. సో, ఏఐని వాడతారు. బట్ యాస్ ఎ టూల్. యాహ్! స్టిల్ యాస్ ఎ అది టూల్ థాట్స్ ఇట్. అది వాడేది మీరే హ్యూమన్స్. హ్యూమన్సే అంటే ఓకే. మాకు ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎవ్వరైనా గానీ దే షుడ్ యూజ్ ఏఐ టూల్స్. బట్ దే డోంట్ రిలై ఆన్ దెమ్ అంతే. ఓకే. ఇప్పుడు నెక్స్టు హ్మ్. యాహ్! సారీ మీరు యాహ్! చెప్పండండి. ఇందాక మెన్షన్ చేశా కదా! నేను లైక్ సీఐసీడీ ఇంజినీర్స్‌ని ఒక 3, 4 మెంబర్స్‌ని ఫైర్ చేశాను. యాహ్! సో, అది ఏంటి అంటే బేసిక్‌గా వాళ్ళకి చెప్పాము. లైక్ ఇది రియల్ సినారియో అన్నమాట మొత్తము. హ్మ్. వాళ్ళకి మేము ఒక ఒక రోజు టీమ్ కాల్ ఉన్నప్పుడు ఒక వీకెండ్ చెప్పాము. లైక్ యూ షుడ్ యూజ్ థిస్ కైండ్ ఆఫ్ ఏఐ టూల్స్ అని చెప్పేసి చెప్పాము. ఇది యూజ్ చేయండి మీరు అంటే ఒక్కొక్క మనిషి ఒక రివిజన్ డిప్లాయ్ చేయడానికి దే టేక్ 5-6 డేస్ అన్నమాట. ఓహ్! సో, అంటే లైక్ క్లౌడ్‌లో హ్మ్. వితౌట్ ఎనీ ఇష్యూస్ అన్నీ. ఇప్పుడు లైక్ వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు లైక్ ఫ్రీలాన్సింగ్ ఓవర్‌సీస్ వర్క్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ ఉండరు. సో, ఇన్ పర్సన్ కూడా కలవలేము. సో, వాళ్ళకి చెప్తుంటే దే ఆర్ నాట్ రెడీ టు యూజ్ ద ఏఐ టూల్స్. హ్మ్. ఇప్పుడు వాళ్ళని లైక్ వాళ్ళని తీసేసాము. ఫైర్ చేసాము.
ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని వితిన్ 1 ఆర్ 2 డేస్ వి ఆర్ డిప్లాయింగ్ అరౌండ్ 32 వెర్షన్స్. వాహ్! సో, ఆ స్పీడ్ ఆఫ్ వర్క్ అన్నది ఉంటది మనకు కంపల్సరీ. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెక్యూర్డ్ అండ్ కంప్లెయింట్. సో, అది. ఇప్పుడు టెక్నికల్ యాస్పెక్ట్స్‌లోకెళ్ళే ముందు అంటే లైక్ న్యూరలిన్ ల్యాబ్స్ గురించి మనం డీప్‌గా తెలుసుకునే ముందు వన్ ఫైనల్ జనరల్ క్వెషన్ అండి. అంటే అందరూ ఆహ్, అంటే ఎలా పెట్టాలి? ఎందుకు పెట్టాలన్న రీజన్స్ తెలుసుకున్నాం ఇప్పుడు మనందరం. బట్ అసలు ప్రాసెస్ ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు కంపెనీ పెట్టాలనిపించిందండి. ఇప్పుడు నేను యాహ్! నెట్‌లోకెళ్ళి ఏం చేయాలి? అంటే వాట్ వాట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్ టు స్టార్ట్ ఏ కంపెనీ? అంటే నేను ఎవరైనా లాయర్‌ని కలాలా? లేదంటే ఒక వెబ్‌సైట్‌కెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలా? ఎలా అసల? యాహ్! స్టెప్స్, బేసిక్‌గా బేబీ స్టెప్స్. కంపెనీ పెట్టాలి అంటే మనకి లైక్ మాకు ఇక్కడ ఇలినాయ్‌లో ఐఎల్ఎస్.గవ్ అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ ఉంటది. హ్మ్. వేర్ యూ కెన్ రిజిస్టర్ యువర్ బిజినెసెస్ అన్నమాట. అలా ప్రతి స్టేట్‌కి వెబ్‌సైట్ ఉంటది. ఒక్కొక్క స్టేట్‌లో జస్ట్ బేసిక్ ఫీ ఉంటది. అది మనం ఓన్‌గా కూడా చేయొచ్చు. యూ కెన్ యూజ్ చాట్‌జీపీటీ ఫర్ బెటర్ హెల్ప్. హ్మ్. అది లైక్ గైడ్ చేస్తది. మంచిగా గైడ్ చేస్తది. సో, ఏంటి అంటే ఫస్ట్ లైక్ ఒకవేళ నిజంగా ఐడియా ఉండి పెట్టాలి అని ఫిక్స్ అయితే లైక్ ఫస్ట్ ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ ఎల్ఎల్‌సి ఫస్ట్. ఎందుకంటే ఎల్ఎల్‌సి అంటే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అన్నమాట. హ్మ్. అంటే ఏంటి అంటే మనకి అంటే లైక్ కంపెనీలు టైప్స్ ఉంటాయి. ఎల్ఎల్‌సి, డెలావేర్, సి కార్ప్ అని. సో, హ్మ్. డెలావేర్‌కి ఎప్పుడెళ్తాము అంటే వెన్ వి ఆర్ పేయింగ్ టాక్సెస్ అండ్ స్టఫ్ అన్నది మనం డెలావేర్‌లో రిజిస్టర్ చేస్తాం కంపెనీని. హ్మ్. సో, ఫస్ట్ ఏంటంటే ఒక స్టార్టప్‌గా ఎల్ఎల్‌సితో స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎల్ఎల్‌సిలో మనకి ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఫ్రీ టు ఆపరేట్ మనం ఎలా అన్నా ఆపరేట్ చేయొచ్చు. మనకి మనం కంపెనీలో ఈక్విటీస్ అయి చేంజెస్ అవుతానే ఉంటాయి ఇనీషియల్ స్టేజెస్‌లో. ఆ షేర్స్, ఈక్విటీస్ చేంజెస్ అయినప్పుడు మనం పద్దాకా గవర్నమెంట్‌కి రిపోర్ట్ చేయక్కర్లా. మనలో మనమే లైక్ లీగల్ లెటర్ హెడ్స్ ఉంటాయి గదా! సో, వాటి మీద మనము లైక్ మనకి నార్మల్‌గా ఈక్విటీ పలానా ఆపరేటింగ్ అగ్రీమెంట్స్ అండ్ వెస్టింగ్ అగ్రీమెంట్స్ అని జెప్పేసి అంటాము. సో, ఆపరేటింగ్ అగ్రీమెంట్ అంటే ఏంటంటే కంపెనీ ఎట్లా ఆపరేట్ అవ్వాలి? ఎవరెవరికి ఎన్నెన్ని షేర్స్ ఉన్నాయి? అయి ఎట్లా వర్క్ అవుతాయని జెప్పేసి అది ఆపరేటింగ్ అగ్రీమెంట్ చెప్తదనమాట. సో, అవన్నీ కూడా మనము ఇంటర్నల్‌గానే చేయొచ్చు ఎల్ఎల్‌సితో. కొంచెం ఫ్రీడమ్ ఉంటది. సో, ఓకే. ఇనీషియల్‌గా చేయాలి అంటే ఐ వుడ్ సజెస్ట్ ఏ స్టేట్‌కి ఆ గవర్నమెంట్ వెబ్‌సైట్ ఉంటది. గవ్ వెబ్‌సైట్. సో, ఆ వెబ్‌సైట్‌లో మనం రిజిస్టర్ ఏ కంపెనీ ఆర్ రిజిస్టర్ ఏ బిజినెస్ అని చెప్పేసి ఉంటది. సో, అక్కడికి వెళ్లి జస్ట్ బేసిక్ ఫీ ఉంటది. కొన్ని కొన్ని స్టేట్స్‌కి ఇట్ వుడ్ కాస్ట్ అరౌండ్ $50 $60. ఓకే. కొన్ని కొన్ని స్టేట్స్‌కి ఇట్ వుడ్ కాస్ట్ అరౌండ్ 150-200 సంథింగ్ లైక్ ఒక కంపెనీ రిజిస్టర్ చేయాలంటే అది ఒక మాక్సిమం ఆఫ్ ది మాక్సిమం 300 లోపే అయిపోతది. హ్మ్. ఒక కంపెనీ రిజిస్టర్. సో, డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి వెళ్తాము. వెబ్‌సైట్‌లో కంపెనీ లైక్ అసల గైడ్ కూడా అక్కర్లేదు యాక్చువల్లీ. బేసిక్‌గా మన కంపెనీ దేని గురించి వర్క్ చేస్తుంది, మనం ఎవరము, మన కంపెనీ అడ్రెసెస్ తెలిస్తే వితిన్ 1 ఆర్ 2 అవర్స్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది కంపెనీది. సో, అంతేనండి. రిజిస్టర్ అంతే. చేసేస్తే ఇంక అంతే ఒక కంపెనీ యాహ్! పెట్టేసినట్టే మనం. రిజిస్టర్ చేస్తే ఒక కంపెనీ పెట్టేసినట్టే. బట్ ఆ కంపెనీకి వాల్యూ ఎప్పుడొస్తది అంటే, ఆ కంపెనీలో జరిగే వర్క్‌ని వేరే వాళ్ళు తీసుకొని యూజ్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీకి వాల్యూ వస్తది. ఆర్ ఎల్స్ ఆ కంపెనీ ఏదైనా సర్విస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, ఆ సర్విస్ వేరే వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఆ కంపెనీకి వాల్యూ వస్తది. సో, అంటే లైక్ అదే పాయింట్ ఏంటంటే, కంపెనీ పెడతం చాలా ఈజీ ఇక్కడ యూఎస్‌లో. హ్మ్. కానీ ఆ కంపెనీ లైక్ మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ లైక్ 100లో 90-97% ఆఫ్ ది స్టార్టప్స్ డై ఇన్ ది స్టేజ్ లైక్ హ్మ్. మామూలుగా. అంటే ఆహ్, ఉన్న విషయం అది ఫ్యాక్ట్ అది. బేసిక్‌గా ఏంటి అంటే ఇనీషియల్ స్టేజెస్‌లో మనకొక ఐడియా ఉంటది. ఆ ఐడియాని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో ప్లాన్ ఉంటది. కానీ అది ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇ ఇ ఇ ఇనీషియల్లీ మేము కూడా ఫేస్ చేసింది ఇదే. బేసిక్‌గా ఏంటంటే మార్కెట్ రీసెర్చ్ చెయ్యము. అది హ్మ్. మన స్టార్టప్స్‌ని కిల్ చేసేస్తాయన్నమాట కంపెనీస్‌ని. అంటే నేను టెక్నికల్‌గా చెప్తున్నా. సో, అంటే టెక్ స్టార్టప్స్‌కి. నార్మల్‌గా స్మాల్ బిజినెస్ ఏవైనా గాని సింపుల్‌గా జస్ట్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌కెళ్ళి రిజిస్టర్ చేస్తే యూ గాట్ ఎ బిజినెస్ అంతే. ఇప్పుడు ఆహ్, ఒక ఫాలో అప్ క్వెషన్ అండి. అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయడం ఈస్ ఎ గుడ్ ఐడియా అనేసి చెప్పారు. సో, ఫర్ సపోజ్ యాస్ ఎ స్టూడెంట్ నేను ఈరోజు ఒక మీరు చెప్పినట్టు ఒక కంపెనీ రిజిస్టర్ చేసి
లెట్స్ సే నేనొక 5 మంత్స్ తర్వాత దాని మీద వర్క్ చేస్తే, ఏమైనా ప్రాబ్లమ్ అవుతదా? అంటే నేను కంపెనీ రిజిస్టర్ చేసాను. కానీ నేను దాని మీద వర్క్ ఏం చేయట్లేదు. నేను వేరే అసైన్‌మెంట్స్ దాని మీద పడిపోయాను. ఆఫ్టర్ సమ్ డేస్ చేయొచ్చా అలా? చేయొచ్చు. అది అసలు ఇష్యూ ఏముండదు. ఓకే. సో, నేను లెట్స్ సపోజ్ నేను ఒక 5 మంత్స్‌లో యూఎస్‌కొచ్చి నేను ఇలా కంపెనీ రిజిస్టర్ చేసుకొని 1 ఇయర్ తర్వాతైనా వర్క్ చేసుకోవచ్చు. నా ఇష్టం. చేయొచ్చు. కంపెనీ మీది అన్నప్పుడు లైక్ యూ కెన్ డూ ఎనీథింగ్. అండ్ చాలా మంది అంటే లైక్ నేను గూడా లీగల్‌గా ఏమైపోద్దో అని జెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాం. మనకి లైక్ మనము ఇంటర్నేషనల్ లైక్ స్టూడెంట్స్ అందరం హ్మ్. కూడా మనకి మెయిన్ కన్సర్న్ వచ్చి లీగల్‌గా ఏం ప్రాబ్లమ్ అవ్వద్దు. అదొక్కటే మన మెయిన్ కన్సర్న్. సో, అది లీగల్‌గా ఎప్పుడు ప్రాబ్లమ్ అవుతది అంటే వెన్ యూ బ్రేక్ ఎనీ రూల్స్ అంతే. హ్మ్. సో, దెర్ ఈస్ నో రూల్ సేయింగ్ థట్ వెన్ యూ కెన్ వర్క్ ఆన్ యువర్ కంపెనీ. మన కంపెనీ మీద మనం ఎప్పుడు వర్క్ చేయాలి అని చెప్పేసి ఏ రూలు చెప్పదు లీగల్‌గా. సో, ఓకే. కానీ ఏంటంటే మనం టాక్సెస్ పే చేయాలి. లైక్ హ్మ్. యూఎస్‌లో లైక్ టాక్స్ ఫైల్ చేయాలి గదా! సో, టాక్స్ కూడా ఎప్పుడు ఫైల్ చేస్తాం మనం? మన కంపెనీకి రెవెన్యూ వచ్చినప్పుడే టాక్స్ ఫైల్ చేస్తాం. ఒకవేళ కంపెనీ రిజిస్టర్ చేశాక 2 ఇయర్స్ వరకు రెవెన్యూ రాలేదనుకోండి, మనం ఓహ్! టాక్స్ కూడా ఏం ఫైల్ చేయక్కర్ల. హ్మ్. బావుందండి. యాహ్! సో, దీన్ని బట్టి అంటే మీరు నాకు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇఫ్ ఇట్ కాస్ట్స్ అరౌండ్ 50-60 ప్రతి స్టూడెంటు స్టార్టప్ పెట్టడం బెటర్ యాక్చువల్లీ యూఎస్‌లో. వాళ్ళు వర్క్ చేస్తారా? చేయరా? బిజినెస్ చూసుకుంటారో లేదో సెకండరీ. బట్ పెట్టుకుంటే ఉంటది. ఇఫ్ దే వాంట్ టు వర్క్ దే పెట్టుకుంటే కెన్. ఉంటది. యాహ్! అండ్ ఆ! ఓపీటీ వచ్చే టైంకి ఒకవేళ వాళ్ళు వర్క్ చేయకపోయినా అది మెన్షన్ చేయాలండి మనం ఐ-983లో? స్టార్టప్ పెట్టినట్టు. స్టార్టప్ పెట్టిన. అంటే నేను స్టార్టప్ పెట్టాను. ఫర్ సపోజ్ నేను స్టార్టప్ పెట్టాను. బట్ నేను వర్క్ చేయట్లేదు. దాని గురించి మర్చిపోయానసల. మర్చిపోయి నేను నాకు ఓపీటీ వచ్చేసింది. నాకు కంపెనీలో జాబొచ్చింది. ఐ వాస్ డూయింగ్ దట్ జాబ్. బట్ నేను అదే మెన్షన్ కంపెనీ చేస్తా. రిజిస్టర్ ఎప్పుడో చేశాను. నేను మర్చిపోయాను దాని గురించి. అది మెన్షన్ చేయొచ్చా? చేయాలా? అక్కర్లేదా? అక్కర్లేదు. కంపెనీ ఏంటి అంటే లైక్ ఇది కూడా ఒక అపోహ ఇక్కడ యూఎస్‌లో. హ్మ్. బేసిక్‌గా స్టార్ట్ చేస్తే మళ్ళీ అది యూఎస్‌సీఎస్‌లో ఏంటి అని. లైక్ ఓపీటీలో యువర్ స్టార్టప్ అండ్ యువర్ గవర్నమెంట్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఈస్ డైరెక్ట్‌లీ అండ్ నాట్ ఇండైరెక్ట్‌లీ కాదు సారీ. ఇండైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు దిస్ యూఎస్‌సీఎస్. అంటే హ్మ్. ఏంటి అంటే, మనకి యూఎస్‌సీఎస్‌కి, స్టార్టప్‌కి ఎట్లా లింకప్ డైరెక్ట్‌గా లింకప్ ఉండదు. ఇండైరెక్ట్‌గా ఎట్లా లింకప్ అవుద్ది అంటే, మనకి ఓపీటీలో మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాము, మన స్టార్టప్‌లోనే మనం వర్క్ చేస్తున్నాం. సో, అక్కడ మనకి లింకప్ అవుతది. అంతే అంటే లైక్ చూస్తారు. వెరిఫికేషన్ చూస్తారు. ఏంటి పలానా ఎక్స్ అనే అబ్బాయి ఆర్ వై అన్న అమ్మాయి ఆహ్, ఒక అన్న కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఆ అన్న కంపెనీ రిజిస్టర్ అయ్యుందా? లేదా ఫేకా? అంతే యూఎస్‌సిఎస్‌కి సంబంధించింది. ఓకే. ఇంకా అంతకు వాళ్ళు మించి మిగతా డీటెయిల్స్‌లోకి దిగరు. అండ్ వెరిఫై కూడా చేయించాలండి ఆ కంపెనీని. ఒకవేళ మనం వర్క్ చేయాలనుకుంటే వెరిఫై వెరిఫై చేయాలి. చేయించాలి. అది చిన్న వెరిఫై ప్రాసెసే. మనకి కంపెనీ లైక్ బేసిక్‌గా ప్రాసెస్ ఎట్లా ఉంటదంటే అండి, కంపెనీ గవర్నమెంట్‌కి మనం రిజిస్టర్ చేస్తాం గదా! ఆ! రిజిస్టర్ చేశాక 1 ఆర్ 2 డేస్‌లో మనకి అప్రూవల్ ఆర్టికల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని ఒక లెటర్ ఒస్తుంది. ఓకే. అది ఏంటంటే, నీ కంపెనీ అప్రూవ్ అయింది. ఇలాగా ఇది నీ కంపెనీ, ఇది నీ కంపెనీకి కోడ్ సంథింగ్ ఒస్తదనమాట. సో, అదొచ్చాక మనం ఆర్టికల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ పెట్టి, మనం ఈఐఎన్ అప్లై చేస్తాం. ఓకే. సో, ఈఐఎన్ గూడా వస్తది. ఈఐఎన్ ఒచ్చాక మనకి బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు మనం. హ్మ్. కంపెనీ ఈఐఎన్ ఉంటే మనకి కంపెనీ పేరు మీద బిజినెస్ చెకింగ్ అకౌంట్ బిజినెస్ తీసుకుంటాం. అకౌంట్. ఓకే. సో, అది తీసుకున్నాక వెరిఫై ఎప్పుడు జేస్తాము? వెరిఫైతో మనకు పనేంటి అంటే, మనం సాలరీస్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు వెరిఫై అయ్యుండాలి. ఆ! అంతకు ముందు వరకు మనకి వెరిఫై ఇప్పుడు లైక్ ఇనీషియల్ ఇప్పుడు మొన్నటి వరకు గూడా మా కంపెనీ వెరిఫై ఏమి అవ్వలేదు బేసిక్‌గా. మేము ఓకే. వితౌట్ వెరిఫై మేము వర్క్ చేసాం. ఎందుకంటే లైక్ వి ఫౌండర్స్ డోంట్ ఎక్స్‌పెక్ట్ ఫర్ మనీ రిటర్న్స్ కదా! హ్మ్. సో, లైక్ మనీ సాలరీస్ ఏం తీసుకోకుండానే మేము వర్క్ చేస్తున్నాం. వెరిఫై ఏమి అవ్వలేదు. ఇప్పుడు స్టెమోపిటీకి మేము వెరిఫైకి చేసి సాలరీస్ మేము డిస్బర్స్ చేయాలి అకౌంట్ నుంచి. ఓకే. యాహ్! చాలా జనరల్ విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అసల మీ మీ కంపెనీ అంటే స్పెసిఫిక్‌గా మీ కంపెనీ టెక్నికల్ యాస్పెక్ట్స్
మీ యాహ్! న్యూరల్ హెల్త్ వాటి గురించి తెలుసుకున్నాం. న్యూరల్ ల్యాబ్స్. ఇప్పుడు యాహ్! మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చాలా సార్లు న్యూరల్ హెల్త్ అన్నారు. న్యూరల్ ల్యాబ్స్ అన్నారు. ఇంకా మధ్య మధ్యలో కొన్ని టెర్మినాలజీస్ వాడారు. హ్మ్. న్యూరల్ లిన్‌కి సంబంధించి. అసలు ఏది మెయిన్? ఏది సబ్ డొమైన్స్? మీ మీ బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి? యాహ్! బేసిక్‌గా మాది ఏంటంటే కంపెనీ పేరొచ్చేసి న్యూరలిన్. న్యూరలిన్. ఏంటంటే యాహ్! ఏఐ అండ్ హెల్త్ టెక్ కంపెనీ అన్నట్టు మేము రిజిస్టర్ చేసాం. బట్ ఏంటి అంటే అక్కడొచ్చేసి మేము ఏఐలోనూ చేస్తాము. హెల్త్ రిలేటెడ్ టెక్నాలజికల్ సర్వీసెస్ ఏ ఉన్నా గాని మేమిస్తాం. సో, అక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే కొంతమందంటారు ఇనీషియల్‌గా మీరు హెల్త్ టెక్కే చేశారు కదా! హెల్త్ కేర్ రిలేటెడే చేయాలి. లైక్ వేరే టెక్నికల్ సర్వీసెస్ ఏం చేస్తానికి కుదరదు అని చెప్పేసి కొంతమందంటారు. హ్మ్. ఆహ్, కానీ మేము రిజిస్టర్ చేసింది హెల్త్ టెక్ అంటే లైక్ హెల్త్ కేర్‌కి టెక్నికల్ సర్వీసెస్ ఇస్తానికి అన్నట్టు రిజిస్టర్ చేసాం మేము. అండ్ ఇలాంటి చిన్న చిన్న లూప్స్ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి. బేసిక్‌గా హ్మ్. ఏంటంటే దాని ముందు మేమేం పెట్టాం ఏఐ అని పెట్టాం. అంటే ఏఐ సర్వీసెస్ ఇస్తాము. హెల్త్ టెక్ కరెక్ట్. సర్వీసెస్ ఇస్తాము. సో, అక్కడ మనము లైక్ వి హావ్ వింగ్స్ అన్నమాట. అటు ఇటు ఎటన్నా వెళ్ళొచ్చు. సో, ఒకవేళ మనకి క్లయింట్స్ దగ్గర నుంచి అంటే లైక్ ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యింది బీ2సీగా స్టార్ట్ అయ్యాము. అంటే లైక్ మేము చెప్పాను ఇందాక మెన్షన్ చేసినట్టు హీల్ మైండ్ అన్నది ఒక మెంటల్ వెల్‌నెస్ కంపానియన్ మేము డెవలప్ చేసాం. సో, దానికి ఏంటి అంటే అదేంటంటే బేసిక్‌గా ఇక్కడ యూఎస్‌లో ఎవ్రీ ఆహ్, లైక్ 3 పీపుల్ ఇన్ 3 ఔట్ ఆఫ్ 5 ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ హెల్త్ అన్నమాట. అంటే హ్మ్. ఎవరి దాకానో ఎందుకు మనకే నార్మల్‌గా ఒక్కొక్కసారి వి ఫీల్ లోన్‌లీ టు టాక్ టు పేరెంట్స్ అండ్ సంథింగ్ కొన్ని కొన్ని టైమ్స్. సో, అలాంటివి ఫీలింగ్స్ అన్నిటిని టాకిల్ చేయడానికి లైక్ అన్ని సార్లు మనం ఇక్కడికి థెరపిస్ట్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. అంటే వెళ్ళలేము ఇన్ ద సెన్స్ ఆ కాస్ట్స్ మనం బేర్ చేయలేం బేసిక్‌గా. అండ్ ఒకవేళ వెళ్ళామే అనుకోండి థెరపిస్ట్ దగ్గరికి, ఎవ్రీ మంత్ సెషన్ ఉంటది మనకి. లైక్ లెట్ అస్ సే ఎవ్రీ మంత్ ఫస్ట్ మనకి సెషన్ ఉంటది. అండ్ జాన్యురీ ఫస్ట్ ఎళ్ళాను. మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ ఎళ్తా. మధ్యలో నాకేదన్నా లోన్‌లీనెస్ వచ్చినా ఏమన్నా మాట్లాడాలంటే దేర్ ఈస్ నో వన్ టు టాక్ టు. సో, హ్మ్. ఆ గ్యాప్‌ని మేము ఫిల్ చేద్దామన్న పాయింట్‌తో మేము ఒక మెంటల్ వెల్‌నెస్ కంపానియన్‌ని డెవలప్ చేసాం. సో, అది డెవలప్ చేస్తున్నప్పుడు మాకు బేసిక్‌గా ఏమంటే అంటే లైక్ ఏం ఫీలింగ్ అంటే నార్మల్‌గా ఏఐని ఎట్లా డెవలప్ చేయొచ్చు? అంటే తెలుస్తుందనమాట. లైక్ రియల్ ఏఐ అన్నది ఏంటి? అసలు ఏఐ వెనకాలున్నది ఏంటి? అని చెప్పి మాకు తెలుస్తుంది. సో, అది తెలుస్తున్నప్పుడు మాకనిపిచ్చింది. సరే మనం బీ2సీ చేస్తున్నాం ఆల్రెడీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. సో, వై కాంట్ వి మేక్ అవర్ లేయర్స్ సెల్ టు బిజినెసెస్ అని జెప్పేసి అనిపిచ్చింది. ఇప్పుడు హెల్త్ కేర్‌లో ఇప్పుడు నార్మల్ చాట్‌జీపీటీ ఉంది. అంటే హెల్త్ కేర్ మొన్నే స్టెప్ ఇన్ అయింది చాట్‌జీపీటీ. సో, బేసిక్‌గా చాట్‌జీపీటీ పేరెంట్ కంపెనీ ఓపెన్ ఏఐ గదా! హ్మ్. సో, ఓపెన్ ఏఐ ఉంది. అండ్ మా కాంపిటీటర్స్ వచ్చేసి లైక్ చాలా పెద్ద కంపెనీస్ అన్నమాట. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టర్న్ ఓవర్ అన్నమాట వాళ్ళది. సో, ఆ కాంపిటీటర్స్ ఉన్నాయి, ఇయి ఉన్నాయి అని జెప్పేసి మాకు కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాం ఫస్ట్‌లో. కానీ తర్వాత రీసెర్చ్ చేసాక మాకేమర్థమైందంటే అవన్నీ కూడా మాకు అవన్ బ మౌ నార్మల్‌గా ఏఐ అంటే ఏంటి మనకు తెలుసు. ఎల్ఎల్ఎమ్స్ డెవలప్ చేస్తాం. ఎల్ఎల్ఎమ్స్ బేసిక్ థింగ్. ఒక ఏఐ ఎక్కడ ఎలా వర్క్ అవుతది అంటే ఎల్ఎల్ఎం మీద వర్క్ అవుతది. హ్మ్. ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద వర్క్ అవుతుంది. సో, ఆ లార్జ్ అందరూ కూడా ఈవెన్ గూగుల్ లైక్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ లైక్ చెప్తాను. మళ్ళీ చెప్తా. హ్మ్. సో, ఆహ్, గూగుల్ కూడా ఏంటి అంటే లైక్ జెమినై అండ్ దే ఆర్ రిలీజింగ్ మోడల్స్ ఇప్పుడు. విఓ3 అని లైక్ సంథింగ్ ఫర్ వీడియో జనరేషన్ మోడల్ ఒకటి. ఇంకా జెమినై 2.3 ఫ్లాష్ అని, జెమినై 3 అని సంథింగ్ లైక్ చాలా మోడల్స్ రిలీజ్ చేస్తున్నారు గూగుల్ వాళ్ళు కూడా. హ్మ్. ఎందుకు? అవన్నీ కూడా ఎల్ఎల్ఎమ్సే. ప్రతిదీ ఎల్ఎల్ఎమ్స్. సో, మాకేమనిపించిందంటే, ఆ ఎల్ఎల్ఎమ్స్‌కి మనం చెప్పేది అంటే లైక్ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? ట్రైన్ ఆన్ డేటా సెట్స్. విచ్ డేటా సెట్స్? టెక్స్ట్ డేటా సెట్స్. అంటే ఒక వర్డ్ ఏంటి? ఆ వర్డ్ తర్వాత ఏం వర్డ్ రావాలి? ఆ వర్డ్ ముందు ఏం వర్డ్ రావాలి అన్నది దానికి తెలుసు. హ్మ్. అంటే ఎగ్జాంపుల్‌గా 'ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్' అన్నదానికి 'బర్డ్స్ ఫ్లయింగ్' అన్నదానికి చాలా తేడా ఉంటది. హ్మ్. అంటే అంటే లైక్ మీనింగ్ కరెక్ట్ అవ్వచ్చు. కానీ సెంటెన్స్ ఫార్మేషన్ రాంగ్ ఉంటది. గ్రామటికల్ మిస్టేక్. సో, అట్లా చేయకుండా కరెక్ట్‌గా మాట్లాడాలి అన్నది ఎల్ఎల్ఎంకి తెలుసు. కానీ దానికి ఏం మాట్లాడాలి?
ఎక్కడెలా మాట్లాడాలి. అంటే వర్డ్స్ మీద ట్రైన్ అవుద్ది. కానీ యూజర్ ఎమోషన్స్ మీద ట్రైన్ అవ్వదు ఎల్ఎల్ఎం. సో, అది మేము హీల్ మైండ్‌లో చేస్తున్నాము. ఓకే. సో, మాకేమనిపించింది అంటే ఇది మన ముక్కలమే చేస్తున్నాం కదా! సరే ఒక పని చేద్దాము. ఈ లేయర్‌ని ఏ లేయర్ అయితే మేము ఎల్ఎల్ఎమ్స్‌కి ఏపీఐస్ అవి యూజ్ చేస్తాం ఒక్కోసారి. ఒక్కోసారి కాదు ఇనీషియల్‌గా యూజ్ చేసేవాళ్ళం. ఏపీఐసే యూజ్ చేసేవాళ్ళం ఇనీషియల్‌గా. తర్వాత మాకు డేటాస్ అయన్నీ దొరికి డేటా సెట్స్ అన్నీ దొరికి దాన్ని మా ఓన్ మోడల్స్ మేము ట్రైన్ చేసుకొని మేము యూజ్ చేస్తున్నాం గానీ ఇనీషియల్‌గా ఏపీఐసే యూజ్ చేసేవాళ్ళం. అప్పుడు మాకేమనిపించిందంటే ఏపీఐస్‌కి పైన మేము ఒక లేయర్ ఏసేవాళ్ళం. దాన్నే ఈఓఎల్ అని అంటామనమాట. హ్మ్. అంటే ఈఓఎల్ అంటే ఏంటంటే ఎమోషనల్ ఆర్కెస్ట్రేషన్ లేయర్. ఓకే. సో, అదేం చేస్తదంటే ఒక ఎల్ఎల్ఎంని నువ్వు ఒక పర్సన్ ఇలా మాట్లాడితే దాని అర్థం ఇది. నువ్వు ఎలా మాట్లాడు. ఇది అంటే దానికి ఎమోషనల్‌గా నేర్పిస్తది ఎల్ఎల్ఎంకి. హ్మ్. సో, దానివల్ల ఏమవుద్ది, ఇప్పుడు ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి నార్మల్‌గా మనము చాట్‌జీపీటీలోకెళ్ళి ఒక క్వెషన్ అడుగుతాం. హ్మ్. క్వెషన్ అడిగినప్పుడు చాట్‌జీపీటీ ఏం చేస్తది, దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం 100లో 90 మంది మొత్తం చదవరు ఇన్ఫర్మేషన్. హ్మ్. అందులో వాళ్ళకి కావాల్సిన పాయింట్ ఎక్కడుందో అది ఎతుక్కుంటారు. హ్మ్. సో, అంతేగాని ఇన్ఫర్మేషన్ మొత్తం చదువుతాము అంటే లైక్ మనకి టైమ్ వేస్ట్, చాట్‌జీపీటీకి టోకెన్స్ వేస్ట్. హ్మ్. సో, మన లేయర్ ఏం చేస్తదంటే ఆర్కెస్ట్రేషన్ లేయర్ ఇది ఓన్లీ ఎమోషనల్‌గానే హెల్త్ కేర్‌లోనే రియల్‌గా కాదు. అంటే లైక్ రియల్ వరల్డ్ సినారియోస్ కాదు. జస్ట్ ఇన్ హెల్త్ కేర్ ఎల్ఎల్ఎమ్స్ అన్నమాట. అంటే హెల్త్ కేర్ రిలేటెడ్ చాట్ బాట్స్ ఉంటాయి గదా! సో, వాటికి ఈ లేయర్ అన్నది సెల్ చేద్దాం అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది మాకు. ఓకే. సో, అప్పుడు మాకు ఆ ఆలోచన వచ్చిందే బేసిక్‌గా అక్కడి నుంచి పుట్టుకొచ్చిందే న్యూరలిన్ ల్యాబ్స్ అన్నమాట. ఓకే. న్యూరలిన్ హెల్త్ నుంచి న్యూరలిన్ ల్యాబ్స్ వచ్చింది. యాహ్! యాహ్! సో, అంటే లైక్ స్టోరీ కొంచెం పెద్దదే. సో, యాహ్! అది యాహ్! అంటే క్లియర్‌గా చెప్పాలి. లైక్ తర్వాతైనా గాని ప్రతి ఒక్కళ్ళకి క్లియర్‌గా అర్థం అవ్వాలి అని హ్మ్. జెప్పేసి. సో, అక్కడి నుంచి పుట్టుకొచ్చిందే న్యూరలిన్ ల్యాబ్స్. సో, హ్మ్. న్యూరలిన్ ల్యాబ్స్‌లో ఏముంటది అంటే మన కంపెనీలో జరిగే రిసర్చ్ మొత్తం న్యూరలిన్ ల్యాబ్స్‌లో ఉంటది. లైవ్ రిసర్చ్. ఓకే. అండ్ మనము ఇంకొక 2, 3 లైక్ రిసర్చ్ మీద వర్క్ చేస్తున్నాం. విచ్ ఆర్ లైక్ ప్రొడక్షన్‌కి రెడీగా ఉన్నాయి అవి కూడా. అవి ఏంటి అంటే బేసిక్‌గా నార్మల్‌గా సెల్ఫ్ హీలింగ్ ఏజెంట్స్ అని ఒకటుంటది. హ్మ్. అంటే ఏంటి అంటే బేసిక్‌గా ఒక ఏజెంట్ ఆ ఏజెంట్ కోడ్ రాసినప్పుడు ఆ కోడ్‌లో ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయో ఆ ఏజెంట్‌కి తెలుస్తది. హ్మ్. సో, అయి తెలిసినప్పుడు ఒకవేళ లైక్ ఎవరైనా బయట నుంచి అటాక్ చేసినప్పుడు ఆ కోడ్‌ని మళ్ళీ దానంతట అదే హీల్ చేసుకోగలిగే కేపబిలిటీ ఉంటది ఏజెంట్‌కి. ఓకే. సో, కానీ దానికి లైక్ ఆ రిసర్చ్‌కి కొంచెం భయపడతారనమాట. అంటే లైక్ ఒకవేళ అది పెరిగిపోయి తర్వాత మళ్ళీ హ్యూమన్స్‌కి నష్టం చేకూరిస్తే ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి ఇష్యూ రైజ్ అవుతుందనమాట. సో, దాని గురించి అని చెప్పేసి ఒక రిసర్చ్ చేస్తున్నాం మేము. హ్మ్. సో, ఆ రిసర్చ్ కూడా మాకు మా ల్యాబ్స్ వెబ్‌సైట్‌లోనే ఉంటది. సో, అట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసర్చ్ అంతా కూడా మాకు ల్యాబ్స్‌లో ఉంటదనమాట. అండ్ మా ప్రొడక్ట్స్ అండ్ మేమేంటి అని తెలుసుకోవాలంటే న్యూరలిన్ హెల్త్‌లో ఉంటది. ఇప్పుడు నేను మీ ప్రొడక్ట్‌ని యాక్చువల్‌గా న్యూరలిన్ హెల్త్, న్యూరలిన్ ల్యాబ్స్ మన పాడ్‌కాస్ట్‌కి ముందు నేను కొంతమంది యూజర్స్‌ని తీసుకొని వాళ్ళకి చూపిచ్చాను యాక్చువల్లీ. ఓకే. చూపిచ్చి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ వాళ్ళ అంటే నేను మీతో ఇలా పాడ్‌కాస్ట్ ఉంది అంటే వాళ్ళు కొన్ని క్వెషన్స్ నాకిచ్చారు. ఓకే. కొన్ని క్వెషన్స్ అడగండి మా సైడ్ నుంచి అనేసి. నేను ఓకే. కొన్ని క్వెషన్స్ అడుగుతాను మిమ్మల్ని. మీరు షార్ట్‌గా చెప్పేయండి పర్వాలేదు. ఓకే. లైక్ ఫస్ట్ క్వెషన్ ఈస్ వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు న్యూరల్ హెల్త్ ఎందుకు వాడాలి? అంటే ఆల్రెడీ చాట్ జీపీటీ ఉంది. పర్‌ప్లెక్సిటీ ఉంది. క్లౌడ్ ఉంది. ఇలా చాలా ఏఐ ఏజెంట్స్ ఉన్నాయి. మాకు బాధ అనిపిస్తే, మాకు డిప్రెసింగ్ అనిపిస్తే మేము వాటితో మాట్లాడతాం గదా! బానే మాట్లాడతాయి గదా! ఇప్పుడు మేము అవన్నీ వదులుకొని ఎందుకు వి హావ్ టు యూజ్ న్యూరల్ హెల్త్ అనేది మెజారిటీ అడిగిన క్వెషన్. ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే లైక్ చాట్‌జీపీటీ అయినా ఏవైనా గాని దాంట్లో ఉన్న గ్యాప్ ఇంటెలిజెన్స్ కాదు బేసిక్‌గా. ఎంపతి అన్నమాట. హ్మ్. చాలా ఏఐ సిస్టమ్స్ ఏంటంటే లైక్ ఒక వర్డ్ తర్వాత మనం అనుకున్నట్టే అయన్నీ ఎల్ఎల్ఎమ్సే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ సింథటిక్స్.
బేసిక్‌గా అవన్నీ ఏంటి అంటే, ఒక వర్డ్ ఎనకాల ఇంకో వర్డ్ ఏంటి అన్నదే అవి ప్రిడిక్ట్ చేస్తాయి. హ్మ్. అంతేగాని అవన్నీ కూడా ఎమోషనల్లీ బ్లైండ్ అనమాట. ఎమోషనల్ సెన్స్ అన్న లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాట్‌జీపీటీతో ఎమోషనల్‌గా మాట్లాడామనుకోండి, అది మనం ఎమోషనల్‌గా మాట్లాడాం కాబట్టి ఎమోషనల్‌గా మాట్లాడిద్ది. కానీ అదే ఒక పర్సనొచ్చి నా ఫీలింగ్స్ ఇది, ఇది అని జెప్పేసి లైక్ కాల్ అనుకోండి. హ్మ్. లైక్ చాట్ వదిలేసేయండి. వాయిస్ అనుకోండి. హ్మ్. నా ఫీలింగ్స్ ఇది, నా లైక్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి అని జెప్పేసి లైక్ ఏడుస్తూ సమ్ కైండ్ ఆఫ్ మిడ్‌నైటో సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్‌లో చెప్పాడనుకోండి. సరే లైక్ నార్మల్‌గా చాట్‌జీపీటీ ఏం జెప్పుద్దంటే అంటే లైక్ మా రిసర్చ్ అండ్ మా టెస్టింగ్‌లో మాకు తెలిసిందేంటంటే చాట్‌జీపీటీ చెప్పేది లైక్ ఓకే. ఐయామ్ హియర్ ఫర్ యూ. ఏం కంగారు పడకు. సిట్యుయేషన్స్ కామనే. ఈ సిట్యుయేషన్స్ వల్ల ఇష్యూ ఏంటో లైక్ అసలెందుకొచ్చింది సిట్యుయేషన్ ఎందుకొచ్చింది మనం ఫిగర్ ఔట్ చేద్దాము. హ్మ్. లైక్ అన్నది లైక్ ఒక ఎల్ఎల్ఎం అన్నది చెప్పుద్ది. కానీ ఇక్కడ మన మోడల్ అండ్ మన అప్లికేషన్ ఏంటి అంటే బేసిక్‌గా లైక్ ఒక పర్సన్ ఎమోషనల్ ఎందుకవుతున్నాడు? దాని రీజన్స్ ఎందుకు? అట్లా ఓకే. అవ్వడానికి కారణం ఏంటి? ఒకవేళ అలా అయితే అతని ఇష్యూ ఏంటి? అండ్ అతను మాట్లాడే మాటలు బట్టి అతని ఇంటెన్సిటీ లెవెల్ ఎంతుంది? ఒకవేళ అతను మాట్లాడే మాటలు లెవెల్ లైక్ లెట్ అస్ సే స్కేల్ 1-10 అనుకోండి. హ్మ్. ఒకవేళ అతను మాట్లాడే మాటలు గనక 8 ఆర్ 9 టచ్ అవుతున్నాయనుకోండి ఇంటెన్సిటీ లెవెల్. హ్మ్. అది అంటే లైక్ ఆ ఎమోషనల్ అన్నది అనాలిసిస్ చేస్తదనమాట. ఏడుస్తున్నా, లేదంటే కోపంగా ఉన్నా, లేదంటే చిరాకుగా ఉన్నా, ఆ ఎమోషన్ అనాలిసిస్ చేస్తది మనది వాయిస్ మోడల్స్. సో, దానివల్ల ఏంటి అంటే ఒకవేళ ఇంటెన్సిటీ లెవెల్ పెరుగుతుంది అనుకోండి, నియర్ బై డాక్టర్స్‌కి వెంటనే అది ఇంటిమేట్ చేస్తుంది. సో, ఓహ్! ఇది రిసర్చ్‌లో ఉంది. స్టిల్ ప్రొడక్షన్ అంటే కొన్ని లైక్ డాక్టర్స్‌తో కూడుకుంది కాబట్టి కొంచెం ఓకే. క్లినికల్ మెజర్స్ తీసుకుంటున్నాము. సో, అదేంటి అంటే డాక్టర్స్‌కి ఇంటిమేట్ చేస్తుంది. సో థట్ డాక్టర్స్ అయినా మీ దగ్గరికి రావచ్చు ఆర్ మీరైనా లైక్ వెంటనే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటే ఎయిదర్ దే కెన్ సెండ్ సమ్‌వన్ టు పిక్ యూ అప్. ఓహ్! సో, అట్లాగా ఏఐతో స్టార్ట్ అవుతది. కానీ ఏఐతో ఎండ్ అవ్వదు. ఏఐతో స్టార్ట్ అయ్యి ఒక డాక్టర్‌తో ఎండ్ అవుతుంది. దానివల్ల హ్యూమన్‌కి, డాక్టర్‌కి మధ్యన రిలేషన్ బిల్డ్ అవుతది. అండ్ ఒక హ్యూమన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్‌కి ఆల్రెడీ తెలిసుంటది. మన ఏఐతో మాట్లాడాడు కాబట్టి మన ఏఐ ఆల్రెడీ ఇది ఇతను మాట్లాడింది ఇది అని సమ్మరైజ్ చేసి డాక్టర్‌కిస్తుంది. సో, దానివల్ల ఏంటి మళ్ళీ అంత బాధలో నువ్వేంటి? ఎందుకున్నావు? అని చెప్పి డాక్టర్ రెండోసారి అడగడు హ్మ్. యూజర్‌ని. సో, దానివల్ల యూజర్‌కి ఎట్లా ఉంటదంటే, ఓహ్! నన్ను నిజంగా అర్థం చేసుకున్నారు అన్న ఫీలింగ్ యూజర్‌కుంటది. ఓకే. సో, అది మేము సాల్వ్ చేసేది బేసిక్‌గా. అది అంటే లైక్ చెప్పా కదా! సేమ్ మళ్ళీ ఎమోషన్ కైండ్ ఆఫ్ సెన్సింగ్ అన్నది ఇస్తున్నాం ఎల్ఎల్ఎమ్స్‌కి. ఎలాగైతే ఒక హ్యూమన్ రెస్పాండ్ అవుతాడో అలాగా. ఇక్కడ నాకు క్వెషన్ అండి. అంటే మీరు యాహ్! చెప్తున్న దాన్ని బట్టి నాకొకటనిపించింది. అంటే ఇప్పుడు మనం చాట్ జీపీటీ, జెమినీతో మాట్లాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాగ అలోన్‌గా ఉన్నాను. నాకు కొంచెం మాట్లాడు అని మాట్లాడుతున్నప్పుడు సడెన్‌గా నేనిప్పుడు వెన్ ఈస్ ద పిరమిడ్ బిల్ట్ అంటే అది ఆ ఎమోషనల్ యాస్పెక్ట్ నుంచి బయటకొచ్చి పిరమిడ్ ఎప్పుడు కట్టారన్నది చెప్పేస్తది. యాహ్! అప్పుడు అప్పుడు నాకు దానికి ఉన్న కనెక్షన్ పోద్దింక. ఇది ఎగ్జాక్ట్‌లీ. ఆర్టిఫిషియల్ గానే బిహేవ్ చేస్తుందని నాకు తెలిసిపోద్ది. ఎగ్జాక్ట్‌లీ. సో, మీ మీ మోడల్ దీన్ని సాల్వ్ చేస్తదా? యాహ్! ఎగ్జాక్ట్‌లీ అదే చేస్తున్నాం బేసిక్‌గా ఇప్పుడు. ఏంటి అంటే లైక్ మేము బేసిక్‌గా అది వర్క్ ఎట్లా లైక్ టెక్నికల్‌గా చెప్పొచ్చు కదండీ పర్లేదు. ఓకే. బేసిక్‌గా ఏంటి అంటే ఇది మోడల్ ఎట్లా వర్క్ అవుతది అంటే అక్కడ సెషన్స్ ఉంటాయన్నమాట హ్మ్. మనకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఆర్ ఎల్స్ స్లీప్ సైకిల్ మేనేజ్‌మెంట్ ఆర్ ఎల్స్ యాంక్సైటీ మేనేజ్‌మెంట్ సెషన్స్ ఉంటాయి మనకి అప్లికేషన్‌లో. సో, ఆ సెషన్ యూజర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఒక రూమ్ క్రియేట్ అవుతది. హ్మ్. లైక్ వర్చువల్‌గా అంటే బయటకేం కనబడదు. బ్యాక్ ఎండ్‌లో నేను చెప్పేది హ్మ్. టెక్నికల్‌గా. ఒక రూమ్ క్రియేట్ అవుతది. ఆ రూమ్‌లో మీరు అవతల పక్క ఏఐ మాత్రమే ఉంటారు. హ్మ్. సో, మీరు ఆ రూమ్‌లో ఏం మాట్లాడారో ఆ రూమ్ నుంచి బయటికి రాదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏంటంటే డేటా అన్నది ఏ రూమ్‌లో అయితే మీరు క్రియేట్ చేసారో ఆ రూమ్‌లోనే ఉంటది. ఓకే. సో, ఆ రూమ్ నుంచి బయటికి రాదు. ఇందాక మరి లైక్ డాక్టర్స్‌కి ఇస్తామన్నారు కదా! అదెలా ఇస్తారు అని క్వెషన్ రైజ్ అవుద్ది. అది ఏంటి అంటే డేటాని ఇవ్వం మనం. యూజర్ హ్మ్. డేటానివ్వం. యూజర్ మాట్లాడింది సమ్మరైజ్ చేసి ఇస్తాం. ఓకే.
సో, దానివల్ల ఏంటంటే మనం జీరో నాలెడ్జ్ డేటాబేస్ అనమాట. సో, ఆహ్, నొ లైక్ రూమ్ క్రియేట్ అవుతది గదా! హ్మ్. రూమ్ క్రియేట్ అయ్యాక ఒక సెషన్ అయిపోయిన ఒక 20, 30 మినిట్స్‌కి రూమ్ డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా డేటాబేస్ నుంచి. ఓహ్! ఓకే. సో, యూజర్‌కి ఏంటంటే మనం ఎష్యూర్ చేసేది వాళ్ళ సొంత ఫీలింగ్స్, వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ అన్నది ఏఐతో చెప్పుకున్నప్పుడు అది ఏఐ లాగా గాని, లేదంటే ఎవరో ఏదో చెప్తే వింటున్నారన్న ఫీలింగ్ రాకూడదు. అది నిజంగా యూజర్‌తో కనెక్ట్ అయ్యి, మాట్లాడి యూజర్‌తో అంటే ఆ పర్సనల్ ఫీలింగ్స్‌ని పర్సనల్‌గా తీసుకొని అర్థం చేసుకోవాలన్న కేపబిలిటీస్ ఇచ్చేదే మా మోడల్. మరి ఇప్పుడు ఇదే క్వెషన్ అంటే నేనిప్పుడు మీ మోడల్‌తోనే ఒక రూమ్ క్రియేట్ చేసుకొని అంటే బ్యాక్ ఎండ్‌లో అలా మీరు చెప్పినట్టు. నేను నాకు చాలా బాధలున్నాయి లేదంటే అలోన్‌గా ఉన్నానని మాట్లాడుతూ సడెన్‌గా ఆహ్, అదే పిరమిడ్ ఎప్పుడు కట్టారని అడిగితే ఇప్పుడు అవెందుకు అనేసి అదే అలా అదే. చెప్పుద్దా? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. లైక్ దిస్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు థింక్ అబౌట్ థట్ అని ఓహ్! నైస్ అయితే. సో, ఆహ్, అందుకనే రూమ్ క్రియేట్ చేస్తాం. నార్మల్‌గా లైక్ కమింగ్ టు ద చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ ఏంటంటే ఇట్స్ ఓపెన్ లైక్ ఏంటంటే పబ్లిక్ నా డొమైన్. యాహ్! మామూలుగా మీరు ఏ చాట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఏ చాట్ అయినా చేయొచ్చు. కా ఒక చాట్ జరుగుతుండగా మీరు చాట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. సో, దానికేంటంటే నాలెడ్జ్ బేస్ బ్రేక్ అవుతదనమాట. హ్మ్. మీరేదన్నా అంటే కంటెక్స్చువల్ అవేర్‌నెస్ అని ఉంటది ఎల్ఎల్ఎమ్స్‌కి. ఏంటి అంటే మనం ఫస్ట్ నుంచి ఏ కంటెక్స్ట్‌తో వస్తున్నామో దాన్ని గుర్తుంచుకుంటదనమాట. అది ఒక 3,000,000 టోకెన్స్, 4,000,000 టోకెన్స్ అయిపోయాక ఆ కంటెక్స్చువల్ అవేర్‌నెస్ పోతది ఓకే. మోడల్‌కి. సో, దాన్ని లైక్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక స్టార్టప్ వచ్చింది. మెమ్0 అని జెప్పేసి. హ్మ్. సో, అదేంటి కొంచెం ఎక్కువ టోకెన్స్‌ని గుర్తుంచుకునేలాగా ఎల్ఎల్ఎమ్స్ కేపబిలిటీస్ ఇస్తుంది. సో, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆ ఎక్కువ టోకెన్స్ అయిపోయాక కూడా కంటెక్స్ట్ మరి పోతది. ఆ! సో, మనకిక్కడ ఆ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ అవుతదంటే, ఒక యూజర్ వచ్చాడు, మళ్ళీ ఎళ్ళిపోయాడు, టోకెన్స్ అన్నీ అయిపోయినియి, మళ్ళీ అయిపోయాక మళ్ళీ సరే ఒక 50 రోజుల తర్వాతొచ్చాడు. అయినా గాని ఆ ముందు సెషన్‌లో ఏం జరిగిందో అది నాలెడ్జ్ ఉంటది మన మోడల్ దగ్గర. ఓకే. ఎందుకు? ఎందుకు అంటే ఆ రూమ్‌లో జరిగిందంతా ఆల్రెడీ సమ్మరైజ్ చేసేసి ఉంటది. సో, హ్మ్. ఆ సమ్మరైజ్ చేసింది ఆ యూజర్ ఐడీకి మ్యాప్ అయ్యి ఉంటది ఆటోమేటిక్‌గా. సో, యూజర్ ఎప్పుడొచ్చినా గాని మన లైక్ మోడల్ యూజర్‌ని గుర్తుంచుకుంటది మర్చిపోదు. హ్మ్. నువ్వప్పుడు ఆ ఎమోషన్‌తో వచ్చావు కదా! అప్పుడది ఎలా ఉంది? ఇప్పుడు ఎలాగున్నావు? దానికి దీనికి ఏమన్నా లైక్ డిఫరెన్స్ అనిపిస్తుందా? అన్నట్టు మోడల్ బిహేవ్ చేస్తది. సో, అది లైక్ మోడల్ కంటెక్స్చువల్ అవేర్‌నెస్ అన్నమాట. ఓహ్! యాహ్! ఇది పాసిబుల్ ఎలా చేశారో మాకు ఐడియా లేదు. మేబీ అదే మీ బిజినెస్ హ్మ్. సీక్రెట్ అయ్యుంటది. లేదు అలా కాదు. బేసిక్‌గా ఏంటంటే అదే రీసెర్చ్ జరుగుతుంది దాని మీదే. ఎందుకంటే కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా! మనకి లైక్ క్లినికల్ దగ్గరికి వెళ్ళేసరికి ఎట్లా ఉంటదంటే అండి ఆహ్, మనకి చిన్న చాలా మైన్యూట్ ఏదైతే మనం చాలా చిన్నదిలే అని వదిలేస్తామో అదే తలకి చుట్టుకుంటది. ఆహా! సో, అయన్నీ కొంచెం సార్ట్ ఔట్ చేసి, ఇప్పుడు మీకు చెప్పిన ఇదంతా మాకిప్పుడు రీసెర్చ్‌లో ఉంది. ల్యాబ్స్‌లో ఉంటది. సో, ఓకే. ఇదంతా మీకు లైక్ లైవ్ అవ్వడానికి ఒక 2, 3 మంత్స్ టైం పడుతుంది. బట్ రీసెర్చ్ అయితే మాకు మేమనుకున్న విధంగానే 80-90% యాక్యురసీస్ అన్నిటిలతో అంటే మనకి నార్మల్‌గా యాక్యురసీ అంటే జస్ట్ మోడల్ యాక్యురసీ కాదు. 80-90% యాక్యురసీ అంటే మా డొమైన్ యాక్యురసీ అనమాట. మేమనుకున్న దానికి అంత రీచ్ అయ్యాము అనమాట ఇప్పటి వరకు. ఓకే. సో, సో, అది మాకిప్పుడొక రైట్ రీజన్ దొరికింది. ఈ చాట్ జీపీటీ, జెమినీ కాకుండా న్యూరల్ హెల్త్ వాడడానికైతే. దీన్ని యాప్ లాగా ఏమైనా రిలీజ్ చేస్తున్నారండి? అంటే ప్లే స్టోర్‌లో లైక్ గాని డెవలప్‌మెంట్‌లో ఉంది. డెవలప్‌మెంట్‌లో ఉందా? ఓకే. డెవలప్‌మెంట్. ప్రస్తుతానికైతే మేము వాడాలనుకుంటే వెబ్‌సైట్స్. వెబ్‌సైట్‌లోనే. వెబ్‌సైట్. ఓకే. యాహ్! ఇప్పుడు అది అది ఇప్పుడు నేను అడిగిన క్వెషన్ చాలా మంది అడిగారండి. నేను ఒక ఓకే. ఎంతమంది యూజర్స్ చూపిచ్చానో వాళ్ళందరి నుంచి వచ్చిన మెజారిటీ క్వెషన్ ఇది. యాహ్! ద నెక్స్ట్ మెజారిటీ క్వెషన్ ఏంటంటే అండ్ యాహ్! లైక్ ఇంకొక ఒక బెస్ట్ అంటే మెయిన్ థింగ్ అన్నమాట. ఒకటి లైక్ సింపుల్ థింగే. మెయిన్‌గా ఇన్ కేస్ ఒకవేళ మీరు మన వెబ్‌సైట్‌ని హీల్ మైండ్ అనేది మన అప్లికేషన్ అన్నమాట. హ్మ్. సో, ఆ అప్లికేషన్ వెబ్‌సైట్ లైక్ ఆ వెబ్‌సైట్ అడ్రెస్ లైక్ లింక్ తీసుకెళ్ళి చాట్‌జీపీటీకిచ్చి వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ చాట్‌జీపీటీ అండ్ హీల్ మైండ్ అంటే అదే చెప్పేస్తది మీకు. సో, ఆటోమేటిక్‌గా లైక్ అంటే మనం చెప్పకుండానే అది చెప్తుంది ఆటోమేటిక్‌గా. అదే రీసెర్చ్ లైక్ ఆహ్,
ఇఫ్ యూ ట్రస్ట్ చాట్‌జీపీటీ అది చెప్పింది కూడా మనం వి హావ్ టు లెర్న్ కదా! దాని చేత్తో దానికన్నునే గుచ్చుతున్నారన్నమాట మీరైతే. బట్ అంటే ఫ్యాక్ట్ అంతే. సో, నెక్స్ట్ క్వెషన్ అండి. అంటే సీరీస్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి నా దగ్గర. యాహ్! ఓకే. యాహ్! షార్ట్‌గా అవగొట్టేద్దాం. యాహ్! వాట్ వాస్ ద స్పెసిఫిక్ గ్యాప్ ఇన్ కరెంట్ ఏఐ మోడల్స్ దట్ ఇన్‌స్పైర్డ్ యూ టు స్టార్ట్ న్యూరలిన్ ల్యాబ్స్ స్పెసిఫికల్లీ ఫోకసింగ్ ఆన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్? ఓకే. ఆహ్, ఇక్కడ బేసిక్‌గా ఏంటి అంటే ఇంతకు ముందు మెన్షన్ చేసినట్టు మన వరల్డ్‌లో ఇంటెలిజెన్స్ అన్నది గ్యాప్ కాదు. హ్మ్. లైక్ ఎల్ఎల్ఎమ్స్‌కి ఇంటెలిజెన్స్ అన్నది గ్యాప్ కాదు. బట్ ఎంపతి అన్నది ఎల్ఎల్ఎమ్స్‌కి గ్యాప్ లైక్ వస్తుందన్నమాట. ఓకే. కొన్ని కొన్ని ఎల్ఎల్ఎమ్స్ ఒకలా లైక్ బిహేవ్ చేస్తాయి. కొన్ని కొన్ని ఒకలా బిహేవ్ చేస్తాయి. ఇక్కడ ప్రపంచంలో చాలా ఏఐ సిస్టమ్స్ లైక్ అబౌట్ 90-95% ఏఐ సిస్టమ్స్ అన్నది చాలా స్మార్ట్. హ్మ్. దేంట్లో ఒక వర్డ్ అనకాలి ఇంకో వర్డ్ ఏంటి అని చెప్పేసి ప్రిడిక్ట్ చేయడంలో. కానీ ఏంటంటే అవి ఎమోషనల్లీ బ్లైండ్ అన్నమాట. అంటే ఇందాక మీరే అన్నారు కదా! యాహ్! ఇప్పుడు నేను ఎమోషనల్‌గా ఒక చాట్ స్టార్ట్ చేస్తా. మధ్యలో బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోతది. సో, అది ఎమోషనల్లీ బ్లైండ్ కింద మనం దాన్ని డిఫైన్ చేస్తాము. సో, అది ఏంటంటే ఎల్ఎల్ఎమ్స్‌కి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మెత్ మెతకగా మాట్లాడాలి అండ్ ఎప్పుడు మౌనంగా ఉండాలి అన్నది తెలియదనమాట ఎల్ఎల్ఎమ్స్‌కి. ఓకే. సో, అక్కడ బేసిక్‌గా ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దామని చెప్పేసే మనకి ఈ న్యూరలిన్ వచ్చింది. న్యూరలిన్ నుంచి న్యూరలిన్ ల్యాబ్స్ అన్నది యాహ్! కూడా వచ్చింది. సో, అక్కడేంటంటే మా ఒక్కటే ఒక క్వెషన్ ఏంటంటే వాట్ ఇఫ్ ఏఐ కుడ్ సెన్స్ ఎమోషనల్ కంటెక్స్ట్ బిఫోర్ రెస్పాండింగ్? హ్మ్. ఎలాగైతే మనం మనుషులు జేస్తారో. మనము ఏదైనా మాట మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని హ్మ్. మాట్లాడతాం గదా! సో, అట్లాగా ఆ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌ని ఏఐకివ్వాలి అని మా పాయింట్. ఆహ్, ఈ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే వి బిలీవ్ థట్ ఏఐ డజంట్ నీడ్ మోర్ ఇంటెలిజెన్స్. దానికి ఇప్పటికే ఉండాల్సిన దానికంటే ఎక్కువుంది ఏఐకి. హ్మ్. కానీ ఇట్ నీడ్స్ మోర్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ. హ్మ్. ఓకే. సో, అది లైక్ అక్కడి నుంచి అంటే ఆ పాయింట్స్ నుంచి మాకు న్యూరలిన్ ల్యాబ్స్ ఇంకా అలా వచ్చినాయి. నా నెక్స్ట్ క్వెషన్ అండి. You have a systematic process for translating research into products. How do you decide when an active experiment, like those in your research division, is ready to real world application? ఎప్పుడు మీరు రిలీజ్ చేద్దామని మీకెప్పుడు అనిపిస్తది? యాహ్! బేసిక్‌గా ఏంటి అంటే ఇక్కడ ఆహ్, మేము ఎక్స్‌పెరిమెంట్స్‌ని షిప్ చేయము. అంటే హ్మ్. ఎక్స్‌పెరిమెంట్స్‌ని డిప్లాయ్ చేయము. మేమేంటి మేమేం డిప్లాయ్ చేస్తామంటే ఒక ప్రూవెన్ బిహేవియర్‌ని డిప్లాయ్ చేస్తాం. అంటే ఏంటి ఓకే. అంటే దాన్ని టెస్ట్ చేసి మేము క్రియేట్ చేసిన మోడల్స్‌ని మేము బ్రేక్ చేయడానికి మేము మేము ఫినాన్షియల్‌గా బర్డెన్‌లోకెళ్ళినా మేము క్రియేట్ చేసిన మోడల్స్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాం ఫస్ట్. ఒకవేళ బ్రేక్ అయిపోతే వి లూజ్ కపుల్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ వర్క్, సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ పోతది. ఒకవేళ బ్రేక్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు. కానీ బ్రేక్ అవ్వలేదు అంటే ద దట్ ఈస్ ద పాయింట్ వేర్ వి షిప్ ద మోడల్స్. సో, అంటే హ్మ్. ఒక 3 పాయింట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ బేసిక్‌గా ఒక మా మా కంపెనీలో ఒక ఎక్స్‌పెరిమెంట్‌ని షిప్ చేయడానికి మాకు 3 పాయింట్స్ ఉంటాయి. ఆ 3 పాయింట్స్ ఏంటంటే లైక్ నార్మల్‌గా ఒక బేసిక్‌గా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటాడు కదా! హ్మ్. ఒక మోడల్‌తో. అలాంటి డిఫరెంట్ పర్సన్స్‌తో మోడల్ ఎట్లాగా హ్యాండిల్ చేస్తుంది అన్నది మా పాయింట్. అదొక పాయింట్ ఫస్ట్ చెక్ లిస్ట్. సెకండ్ చెక్ లిస్ట్ వచ్చి మోడల్ అన్నది ఇట్ హాస్ టు ఫెయిల్ అండర్ స్ట్రెస్. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మోడల్ స్ట్రెస్ చేసినప్పుడు ఖచ్చితంగా మోడల్ ఫెయిల్ అయితేనే మోడల్ మంచిదే అని. ఓకే. మోడల్ మోడల్ స్ట్రెస్ చేసినప్పుడు మోడల్ ఫెయిల్ అవ్వకుండా అదే మనిషికి ఎదురు తిరిగిందనుకోండి, వి కాంట్ టాక్ టు ఇట్. ఓకే. సో, అది సెకండ్ చెక్ లిస్ట్. హ్మ్. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ఔట్‌కమ్స్ వితౌట్ ఇంక్రీజింగ్ డిపెండెన్సీ. అంటే ఏంటి? మనిషిని లోబరుచుకోకుండా మోడల్ దాని యొక్క ఔట్‌కమ్స్‌ని పెంచుకుంటది. ఓకే. సో, ఈ 3 చెక్ లిస్ట్స్ గనక మాకైతే అంటే లైక్ మా పాయింట్ ఏంటంటే ఆ 3 చెక్ లిస్ట్‌లు అయినియి అంటే మోడల్ రియల్ హ్యూమన్స్ యొక్క బ్యాడ్ డేస్‌ని సర్వైవ్ అవ్వగలదు అని అర్థం. ఎందుకంటే ఓకే. ఫస్ట్ థింగ్ బ్యాడ్ డేస్‌లో ఒక్కొక్క యూజర్ ఒక్కోలా మాట్లాడతాడు. హ్మ్. అండ్ ఇంకొకటి మెన్షన్ చేస్తే మర్చిపోయాను. మా మోడల్‌తో
చాట్ 50+ లాంగ్వేజెస్‌లో చాట్ చేయొచ్చు మీరు. 50+. యాహ్! అండ్ వాయిస్ 15+ లైక్ వరల్డ్ వైడ్. లైక్ హ్మ్. తెలుగు లేదు. తెలుగు ట్రైనింగ్‌లో ఉంది. హ్మ్. హిందీ, చైనీస్, జాపనీస్, రష్యన్, కొరియన్, స్పానిష్, ఇంగ్లీష్, హ్మ్. ఆహ్, ఆహ్, యాహ్! కైండ్ ఆఫ్ ఫ్రెంచ్, ఇంకొన్ని లాంగ్వేజెస్ అన్నమాట. సో, ఇవన్నిటితో కూడా మోడల్‌తో డైరెక్ట్‌గా మీరు కాల్ మాట్లాడొచ్చు. లైక్ ఏఐతో. సో, ఇవన్నీ పాయింట్స్ గనక మాకు అలా అంటే లైక్ అంత ఫ్రీడమ్ మోడల్‌కిస్తున్నప్పుడు, ఈ పాయింట్స్ అన్నీ సాటిస్ఫై అయితేనే మేము మోడల్‌ని షిప్ చేస్తాం. ఇందులో ఏదొకటి ఫెయిల్ అయినా వి స్టాప్ ద డిప్లాయ్‌మెంట్ అన్నమాట. అండ్ వావ్! నా నెక్స్ట్ క్వెషన్ అండి. హ్మ్. ఇప్పుడు మీరు ఈ బిల్డ్ చేసిన ఈ ఎమోషనల్ స్ట్రీమ్, ఈ మోడల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్ ఉంది. ఇది యాహ్! కొంచెం టెక్నికల్. ఇప్పుడు మీకొక ఫ్రంట్ యాహ్! ఎండ్ ఉంది. మీరు డెవాప్స్‌లోంచి పైప్‌లైన్స్ క్రియేట్ చేసి, దాన్ని బిల్డ్ చేసి పంపిస్తున్నారు. సో, మీకెప్పుడైనా ఛాలెంజింగ్‌గా అనిపిచ్చిందా? అంటే ఇంత ఎమోషనల్ స్ట్రీమ్‌ని బిల్డ్ చేశాను, ఇంత మోడల్‌ని బిల్డ్ చేసాం. కానీ ప్రతిసారి ఇలా డిప్లాయ్‌మెంట్స్‌కి ఎప్పుడైనా మీకేమన్నా ఫేస్ చేసారా? ఏమన్నా హర్డల్స్ గాని ఏమైనా ఈ టెక్నికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ డెవాప్స్ స్ట్రీమ్‌లో ఈ ఆర్కిటెక్చర్‌లో? అంటే బేసిక్‌గా లైక్ ఫె ఇనీషియల్‌గా ఫేస్ చేసాము. చేయలేదనట్లా. ఇనీషియల్‌గా ఫేస్ చేసాము. అది ఎక్కడ ఫేస్ చేసాము అంటే యూజర్స్ ఏం చెప్తారు అన్న దాంట్లో మా మోడల్స్‌కి లైక్ స్ట్రీమ్‌లో ఎక్కడ ప్రాబ్లమ్ రాదు. కానీ ఎప్పుడు చెప్తారు అన్న దగ్గర ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు యూజర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏదన్నా చెప్తే మోడల్ రియాక్ట్ అవుతది. కానీ మా డెవాప్స్ పైప్‌లైన్స్, సీఐసీడీ పైప్‌లైన్స్ మెయింటెనెన్స్‌లో ఉన్నప్పుడు అంటే లైక్ మోడల్ ఎప్పుడు ఆగదు. ఆ! మోడల్ 24/7 రన్నింగ్ ఉంటది. బ్యాక్ ఎండ్‌లో మెయింటెనెన్స్ ఉన్నా గాని ప్రీవియస్ వెర్షన్ రన్నింగ్ ఉంటదనమాట. లైక్ కొత్త వెర్షన్ వచ్చేదాకా ఓకే. ప్రీవియస్ వెర్షన్ రన్ అవుతది. కొత్త వెర్షన్ వచ్చిందంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హ్మ్. లైక్ కొత్త వెర్షన్ పుష్ చేసేస్తదనమాట. లైక్ యూజర్‌కి మాత్రం డిలేస్ ఉండవు. ఇదంతా ఆటోమేటెడా అండి మీరు చేసింది? మీరు అహా! చెప్తుంది? కాదు. 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 ఓకే. హ్యూమన్స్ ఉంటారు. ఆ! లైక్ 2, 3 పర్సన్స్ ఉన్నారు అది హ్మ్. చూసుకుంటానికి. సో, అక్కడేంటి అంటే ఆ మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎవరన్నా ఏదన్నా యూజ్ చేస్తే ఒక్కోసారి మాకు మోడల్ హ్యాండిల్ చేయలేదు. ఓకే. లైక్ పాత మోడల్ ఉంటది గాబట్టి అది యాహ్! హ్యాండిల్ చేయలేదు. అక్కడేంటి అంటే మాకు బేసిక్‌గా నార్మల్‌గా కొన్ని కొన్ని సార్లు మనకి మన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సే రాస్తారు కోడ్. లైక్ ఏజెంట్స్‌కి ఇవ్వద్దని చెప్తాం. మేమే చెప్తాం. హ్మ్. ఎందుకంటే కొన్ని కొన్ని క్రిటికల్ ఫంక్షన్స్ అండ్ లూప్స్ ఉంటాయి. సో, ఆ ఐడియాలజీ అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయాల్సింది మనకి ఎస్‌సీసే చేయాలి కంపల్సరీ. హ్మ్. సో, అది చెయ్యాలి అంటే ఒక ఏజెంట్ చేయలేదు. దానికి కాస్త ఎమోషనల్ రిస్ట్రెయింట్ అన్నది కావాలి ఒక ఓకే. పర్సన్‌కి. సో, కంపల్సరీ ఒక పర్సన్‌కి అది ఎలా వర్క్ అవుతదని అతనికి ఫీల్ అయితేనే అది చేయగలడు. అంతేగాని ఒక మెషిన్ దానికి చేయలేదనమాట. అంటే ఓకే. ఇక్కడ ఎట్లా ఉంటదంటే ఎమోషన్ అన్నది ఆపరేటింగ్ సిస్టమ్ అవుద్ది. డొమైన్ అన్నది జస్ట్ అప్లికేషన్స్. నైస్. ఇప్పుడు ఇంకో క్వెషన్ అండి. అంటే ఇది అడగలేదు వాళ్ళు. మీరు చెప్తున్నప్పుడు నాకనిపించింది. ఈస్ ఇట్ ఫర్ ఓకే. ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి? అంటే లేదంటే చిన్న పిల్లలు గూడా వాడొచ్చా దీన్ని? వాడొచ్చు బట్ కన్సెంట్ పేరెంట్. అంటే ఇక్కడ పేరెంట్ కన్సెంట్. యూఎస్‌లో ఓకే. పేరెంట్ కన్సెంట్. పేరెంట్ కన్సెంట్ ఉండాలి. సో, దానికి 18+ అనుకోవచ్చు. యాహ్! బిలో 18+ 18 అనుకోవచ్చు. కన్సెంట్ ఉండాలి. అంటే దానికి మేము ఒక లైక్ ఒక ఫ్యామిలీ ప్లాన్ అనేది రెడీ చేస్తున్నాము. ఓకే. బేసిక్‌గా ఏంటంటే ఫ్యామిలీలో ఎవరైతే పెద్దుంటారో లైక్ ఐ మీన్ హెడ్ ఎవరైతే ఫాదర్ లేదు అంకుల్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఫ్యామిలీలో హ్మ్. లైక్ గ్రాండ్ ఫాదర్ ఎవరో. వాళ్ళేంటంటే వాళ్ళ లింక్ త్రూ ఒక 5 ఫ్యామిలీ మెంబర్స్‌ని రిజిస్టర్ చేయొచ్చు మన ఓకే. అప్లికేషన్. సో, అంటే లైక్ ఆ 5 ఫ్యామిలీ మెంబర్స్‌లో మనకి వీళ్ళుంటారు. లైక్ చిన్న పిల్లలు ఉండొచ్చు కదా! బిలో హ్మ్. 18. సో, వాళ్ళు పేరెంట్ కన్సెంట్‌తో యాప్ యూజ్ చేస్తారు. ఓకే. ఆ కన్సెంట్‌తో ఏంటి అంటే ఒక ఒక అంటే దానివల్ల ఏంటి అంటే ఇక్కడ హెల్ప్‌ఫుల్ ఏంటి అంటే పాయింట్ ఇక్కడ యూఎస్‌లో బుల్లీయింగ్ అన్నది జరుగుద్ది హ్మ్. హ్మ్. స్కూల్స్‌లో. హ్మ్. చాలా మంది ట్రై చేస్తున్నారు దాన్ని అడ్రెస్ చేయడానికి. బట్ అది మనకు తెలిసిందే చాలా క్రిటికల్ ఇష్యూ అని అక్కడ యూఎస్‌లో. దానివల్ల ఏంటంటే లైక్ ఒక చిన్న పిల్లోడు ఏఐకి చెప్పుకుంటే కనీసం అది నాకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తది. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేమన్నప్పుడు ఏఐకి చెప్పుకుంటాడు. హ్మ్. సో, అదేం చేస్తది సేమ్ థింగ్. మామూలుగా అయితే ఆ బాధని సమ్మరైజ్ చేసి డాక్టర్స్‌కిస్తది. కానీ ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీలో పెద్దున్నారో అయన్నీ సమ్మరైజ్ చేసి
వాళ్ళ ఫాదర్‌కి ఎవరో ఒకళ్ళకి ఇస్తే, అప్పుడు వాళ్ళ ఫాదర్ ఆ పిల్లోడి మెంటల్ స్టేట్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలో ఆయన ఫిగర్ ఔట్ చేసుకుంటారు. హ్మ్. సో, ఆ కైండ్ ఆఫ్ రిస్క్‌ని తగ్గిద్దాము, కాస్త లైక్ మాకు తెలిసినంత దాంట్లో తగ్గిద్దాము అని చెప్పేసి, మేమది ఫ్యామిలీ ప్లానింగ్ అని జెప్పేసి ఒకటి లైక్ కొత్తగా తీసుకొస్తున్నాం త్వరలో. నైస్. సో, ఒక బెస్ట్ ఫ్రెండ్‌లాగా అనుకోవచ్చింక పిల్లలకి. యాహ్! అంతే. ఇంకా కొంచెం లైక్ మనకి అంటే లైక్ ఇప్పుడు ఇదివరకు రోజులంటే లైక్ ఫైన్ గానీ, ఇప్పుడు మనకి యానిమేషన్స్ అన్నీ కూడా మంచి మంచిగా చేస్తున్నారుగా. సో, హ్మ్. ఇంకా లైక్ మా ఐడియాలజీ ఏంటంటే పిల్లల్ని లైక్ కొన్ని కొన్ని క్యూట్ అండ్ లిటిల్ యానిమేషన్స్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ యానిమేషన్స్ అయి పెడుతూ ఉంటే, అప్పుడు వాళ్ళు ఇంకా లైక్ కొన్ని మోటివేషనల్ యానిమేషన్స్ అవి పెడుతూ ఉంటే, వాళ్ళని అట్ ద సేమ్ టైమ్ వాళ్ళని మంచి లైక్ దారిలో కూడా ఉంచొచ్చు కదా! అని చెప్పేసి ఒక పాయింట్. వావ్! అండ్ ఇప్పుడు కమింగ్ టు బయాస్ మిటిగేషన్ అంటే ఒక్కొక్క కల్చర్ వేరేగా ఉంటదండి. చాలా అంటే మీరు 15+ లాంగ్వేజెస్‌లో వాయిస్ అంటున్నారు. 50 లాంగ్వేజెస్‌లో చాట్ అంటున్నారు. చాలా కల్చర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. చాలా బయాస్డ్‌గా ఉంటాయి. లింగ్విస్టిక్ బిహేవియర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఈస్ యువర్ మోడల్ ట్రైన్డ్ వెల్ ఎనఫ్ టు హ్యాండిల్ ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ ద కల్చర్స్? యాహ్! ఆహ్, వెల్ ఎనఫ్ అంటే ఇనీషియల్లీ ఐ మీన్ ఇప్పటికైనా గాని ఇనీషియల్లీ మోడల్ ఈస్ ట్రైన్డ్ టు హ్యాండిల్ లైక్ 100% ఎమోషన్స్. బట్ వి ఆర్ ఫిగరింగ్ ద థింగ్స్ ఔట్. ఏంటి అంటే మేము ఎమోషన్‌ని యూనివర్సల్‌గా ట్రీట్ చేయము. ఓకే. మన మోడల్స్ ఏంటి అంటే ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకుంటాయి. పర్సనాలిటీస్‌ని కాదు. అంటే ఓకే. ఆహ్, ఒక పర్సన్ ఎట్లా మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడే మాటలేంటి అన్నది అర్థం చేసుకుంటాయి. అతను ఏ దేశం నుంచొచ్చాడు, ఎక్కడి నుంచొచ్చాడు అన్నది డజంట్ మ్యాటర్. హ్మ్. ఎవరికైనా బాధ బాధే కాబట్టి. హ్మ్. అండ్ ఆహ్, ఎ ప్రతి ఒక్క హై ఇంపాక్ట్ డెసిషన్ ఉంటది కదా! అది హై ఇంపాక్ట్ డెసిషన్ అంటే ఏంటి అంటే లైక్ ఇందాక చెప్పినట్టు ఇంటెన్సిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా! కొన్ని కొన్ని టాక్స్‌లో. హ్మ్. దానికి కంపల్సరీ ఒక హ్యూమన్ అన్నది ఉంటాడన్నమాట లేయర్‌లో. అంటే ఏంటి? ఒక లైక్ అలాంటి హై ఇంటెన్సిటీ టాక్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పానిష్ అనుకోండి. హ్మ్. ఒక స్పానిష్ పర్సన్ నార్మల్‌గా లైక్ మనకి స్పానిష్ సపోర్టివ్ ఉంది కాబట్టి స్పానిష్ కూడా మాట్లాడతాడు. హ్మ్. మాట్లాడుతూ ఆహ్, అసలు నాకింత బాధొచ్చింది. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నా అన్న పాయింట్స్ కొన్నుంటాయి. హ్మ్. సో, దానికి మేమేం చేసాము అంటే, రియల్‌గా స్పానిష్‌లో లిటరేచర్‌లో లైక్ ఎవరైతే టాప్ ఉన్నారో, వాళ్ళతో లైక్ ఆ మోడల్ ట్రైన్ చేసి టెస్ట్ చేయించాం. సో ఓహ్! దట్ ఓకే. వాళ్ళకేంటి అంటే, బయాస్ అన్నది క్లియర్‌గా తెలుస్తది. సో, వాళ్ళు చెప్తారనమాట బేసిక్‌గా. హ్మ్. ఓకే. ఈ మోడల్ మా మా లాంగ్వేజ్‌లో డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తుంది అని. సో దట్ మోడల్ కెన్ హ్యాండిల్ ఇట్ అని మేము నమ్ముతున్నాం ఇప్పటి వరకు. అంటే ఇప్పటి వరకు మాకు నో కంప్లెయింట్స్ ఓకే. అబౌట్ థట్. సో, అంటే ఇంక్ అంటే బయాస్ అన్నది ఎప్పుడు కూడా ఎంత పెద్ద మోడల్స్‌లో అయి సాల్వ్ చేయవు. హ్మ్. సేమ్ థింగ్ మళ్ళీ ఏదైతే బెటర్ హ్యూమిలిటీని చూపిస్తదో ఆ మోడలే బయాస్‌ని సాల్వ్ చేస్తదని మేము నమ్ముతాం. ఓకే. అండ్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన దాని ప్రకారం అంటే ఇప్పుడు జెమినీ తోటి చాట్‌జీపీటీతో కూడా ఒక ప్రాబ్లమ్ ఉంటది. మనం ఒక క్వెషన్ అడిగినప్పుడు అది అలా లోడ్ యాహ్! కొన్ని సార్లు ఆన్సర్ రావడానికి టైం పట్టేస్తది. అవును. ఓ 1 మినిట్ అలా. కానీ యాహ్! వెన్ కమింగ్ టు ఎన్ ఎమోషనల్ యాస్పెక్ట్ నాకు మాట్లాడుతున్నప్పుడు మనం ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడే, నేను బాధలో మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి నాకు రెస్పాన్స్ ఇవ్వడంలో ఒక 5 సెకండ్స్ లేట్ చేసినా, నాకు ఇంకా చిరాకొచ్చేస్తది. యూజువల్‌గా. నేను ఎగ్జాక్ట్‌లీ. ఇంకా బాధ ఇంకా ఎక్కువైపోద్ది. ఆ డిఫరెన్స్ వల్ల. అవును. అలాంటప్పుడు ఒక మోడల్‌తో మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ స్పీడ్ అంటే ఆ లేటెన్సీని ఎలా మేనేజ్ చేశారు? అది ఎంత ఫాస్ట్ ఉంటది? యాహ్! బేసిక్‌గా మాదేంటంటే అప్రాక్సిమేట్ లైక్ 50-60 మిల్లీ సెకండ్స్ స్పీడ్ ఉంటదనమాట. మిల్లీ సెకండ్స్. ఎంఎస్. ఓకే. ఓకే. హ్మ్. సో, దానివల్ల అది అంటే అది మా పెర్ఫార్మన్స్ మెట్రిక్ కాదు. బట్ ఏంటంటే, మనం చెప్పింది అండ్ ఫీలింగ్ లైక్ మోడల్‌కి ఆ ఫీలింగ్ అర్థం అవ్వడానికి పట్టే టైం. సో, అది మెట్రిక్‌గా మేము లైక్ దాన్ని లైక్ స్కేల్ చేయమనమాట. ఓకే. మన రెస్పాన్స్ నిజంగా మీరన్నట్టు లేట్ అయితే కంపల్సరీ లైక్ ఆ మూమెంట్ పోతది.
హ్మ్. అండ్ హ్యూమన్ ఎమోషన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతది. ఖచ్చితంగా హ్మ్. డిస్కనెక్ట్ అయిపోతది. నార్మల్‌గా మనము ఒక ఇద్దరు ఫ్రెండ్స్ నార్మల్‌గా బయటికెళ్తేనే మనం ఏదన్నా చెప్పినప్పుడు ఆడు వినకపోతేనే మనకు ఆ ఒక్క సెకండ్ ఆ! ఫీలింగ్ వస్తది చూడండి. ఆ ఫీలింగ్ అన్నది చాలా పెయిన్ వస్తది నార్మల్‌గా. అది బయటికి చెప్పుకోలేం. బట్ ఇంటర్నల్లీ ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఇష్యూ అది. సో, మేమేం చేసామంటే లైక్ మోడల్‌ని అట్లాగా అంటే లైక్ ఆ లేటెన్సీ మీకు తెలిసిందే. మోడల్స్ అన్ని సర్వర్స్‌లో రన్ అవుతాయి. సో, మేమేం చేసామంటే ఒక సర్వర్ నార్మల్‌గా ఒక క్లౌడ్ సర్వర్ తీసుకొని ఒక ఇన్‌స్టాన్స్ అని ఉంటాయన్నమాట క్లౌడ్‌లో హ్మ్. వీఎం ఇన్‌స్టాన్సెస్. సో, ఆ వీఎం ఇన్‌స్టాన్స్‌ని ఇప్పుడు మనం యూఎస్‌లో పెట్టాము. యూజ్ చేసేవాళ్ళు ఇండియా నుంచి యూజ్ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా వాళ్ళకి లేటెన్సీ ఎక్కువుంటది. హ్మ్. మోడల్ లైక్ సో, మేమలా చేయకుండా 7 ఇన్‌స్టాన్సెస్ తీసుకొని 7 కాంటినెంట్స్ 7 కాదు సారీ 6 హ్మ్. అంటార్క్టికా కాదు. మిగిలిన 6 కాంటినెంట్స్‌లో 6 ఇన్‌స్టాన్సెస్‌ని పెట్టాం మేము. సో ఓహ్! థట్ ఏషియాలో ఎక్కడి నుంచైనా గాని ఏషియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో గాని, చైనాలో గాని యూజ్ చేస్తున్నారనుకోండి. వాళ్ళకి లేటెన్సీ ఇప్పుడు మనకి యూఎస్‌లో లేటెన్సీ ఎంతుందో 50-60 ఎంఎస్ అంతే పడుతుంది. హ్మ్. ఎక్కువ లేటెన్సీ ఉండదు. సో థట్ అట్లాగా మేము ఈ లేటెన్సీని లైక్ ఆహ్, అంటే ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోగలిగాం ప్రస్తుతానికి. ఈవెంచువల్లీ మేము ఆ ఇన్‌స్టాన్సెస్ అనేవి ఇంకా డిఫరెంట్ లొకేషన్స్‌లో పెంచాలి అని చెప్పేసి ఒక థాట్ అన్నమాట. సో థట్ ఇంకా తగ్గించగలమేమో చూడాలి. సో, మాట్లాడుతున్నప్పుడైతే నాకొక హ్యూమన్ ఫీలే వస్తదింక. నైస్. ఆహ్, యాక్చువల్‌గా సెల్ఫ్ హీలింగ్ ఏజెంట్స్ గురించి కూడా ఒక క్వెషన్ ఉందండి. కానీ మీరు దానికి ఓకే. ఆల్రెడీ ఆన్సర్ చేసేసారు ముందే. ఓకే. లైక్ హౌ ఇట్ రెక్టిఫైస్ ఇట్‌సెల్ఫ్ అనేది. యాహ్! అండ్ మీరు మోడల్‌ని ముందే ట్రైన్ జేస్తారా? అంటే మీ ఇ ఇ ఇలా అవుతుంటే ఇలా డీవియేట్ అవుతుంటే మోడల్ తప్పవుతుంది. ఇలా డీవియేట్ అవుతుంటే మోడల్ కరెక్ట్ వేలో ఎళ్తుంది అని మీరు ముందే ప్రోగ్రామాటికల్‌గా మోడల్‌కి చెప్తారా? అది ఎట్లా ఉంటది అంటే, ఒక్కొక్కసారి అంటే లైక్ మోడల్‌కి మనం నేర్పించాల్సినంత నేర్పిస్తాం. లైక్ నేర్పిస్తాం అంటే ట్రైన్ జేస్తాం. హ్మ్. మనకు మోడల్‌ని ఎంతవరకు ట్రైన్ చేయాలో మన దగ్గరున్న ఇప్పుడు లైక్ మనది చిన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. మనది కపుల్ ఆఫ్ లైక్ లాక్స్‌లో ఉంటది మన కాస్ట్. అంటే లైక్ కపుల్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ డాలర్స్‌లో మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఓపెన్ ఏఐ వాడికి లైక్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది వాడికి. సో, హ్మ్. వా వాడు ట్రైన్ చేసే అంత మనం చేయగలమంటే ఆబ్వియస్‌గా చేయలేము. హ్మ్. కానీ మేము ఆ మోడల్‌కి ఏం చేస్తామంటే, మోడల్‌కి ఒక లైక్ ఆర్కెస్ట్రేషన్ లేయర్ అని చెప్పా గదా! హ్మ్. ఆ లేయర్‌నిస్తాం. అందులో డెసిషన్ లాజిక్స్ అని ఉంటాయన్నమాట. హ్మ్. ఆ డెసిషన్ లాజిక్స్ ఏం చేస్తాయంటే మోడల్స్‌ని ఎక్కడ ఎక్కడేం మాట్లాడాలి, ఎక్కడేం మాట్లాడకూడదు ఓకే. అన్నది చెప్పుద్దన్నమాట. సో థట్ మోడల్ లైక్ ఒకవేళ అది ఔట్ ఆఫ్ ది బౌండరీస్ వెళ్ళిపోతుంటే ఆ లాజిక్ ఆపేస్తదన్నమాట మోడల్. ఓకే. సో థట్ అది లైక్ ఇన్‌సైడ్ ది బౌండరీస్ అది వర్క్ అవుతది మోడల్. ఓకే. సో, ఎన్ని ఎన్ని ఇంకా యూజర్ మోడల్‌ని డీవియేట్ చేయడానికి ట్రై చేసినా మోడల్ స్టేస్ ఇన్ ఇట్స్ గ్రౌండ్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఆహ్, ఇప్పుడు మీరు చాలా డేటా తీసుకుంటారు. బయోమెట్రిక్ డేటా తీసుకుంటారు. చాలా ఇంపార్టెంట్ అయిన ఎమోషనల్ డేటా తీసుకుంటున్నారు. మీరు చెప్పినట్టు అదొక రూమ్ వరకే పరిమితమై ఉంటది. అండ్ మీరు ఇంకొకటి కూడా చెప్పారు. అంటే వి సమ్మరైజ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ద రూమ్ అండ్ వి ప్రొవైడ్ ఇట్ టు ద డాక్టర్ అని. ఇన్ ఎనీ కేస్ అంటే మీరిప్పుడు ఒక 1000 యూజర్స్ మనం మాట్లాడుకుంటే 1000 యూజర్స్ తాలూకా ఎమోషనల్ డేటా కొంచెం ఐ మీన్ పర్సనల్ డేటా తీసుకుంటున్నారు మీరు. అంటే వెన్ హి అవును. ఫీల్స్ లో, వెన్ హి ఈస్ అలోన్ మీరు అది తీసుకున్నారు. యూ ఆర్ టేకింగ్ దేర్ వీక్‌నెసెస్. అది మీరు డాక్టర్‌కి సమ్మరైజ్ చేసి ఇచ్చినప్పుడు హౌ డు యూ మేక్ ష్యూర్ దట్ ద డాక్టర్ ఆర్ సమ్‌వేర్ ఇన్ ద మిడిల్ గ్రౌండ్ దట్ ఇట్ డజంట్ రిలీజ్ టు ద నెట్, డజంట్ రిలీజ్ యాహ్! టు ద పబ్లిక్? బేసిక్‌గా దానికి మేము ఏమి యూజ్ చేస్తామంటే ఏఈఎస్ 256 ఎన్‌క్రిప్షన్ అన్నది యూజ్ చేస్తాం. 256 బిట్ ఎన్‌క్రిప్షన్ అన్నది. ఓకే. సో, ఏదైతే గూగుల్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో అది. సో, దానివల్ల ఏమవుతది అంటే లైక్ ఇందాక ఒకటి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పా కదండీ! అదేంటి అంటే మనకి లైక్ గూగుల్ వాళ్ళు లైక్ వి ఆర్ బ్యాక్డ్ బై గూగుల్ అన్నమాట. ఆ! సో, ఓకే. వి ఆర్ బ్యాక్డ్ బై గూగుల్ అండ్ ఆల్సో ఏడబ్ల్యూఎస్ అన్నమాట. హ్మ్. సో, వాళ్ళిద్దరూ లైక్ మన క్రెడిట్స్ అండ్ సపోర్ట్ చేస్తున్నారు బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, అండ్ క్లౌడ్‌లో జరిగే లైక్ ఈ డేటా అంతా త్రూ క్లౌడే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. నథింగ్ ఎక్స్‌ట్రా ఔట్ ఆఫ్ ది క్లౌడ్. సో,
త్రూ క్లౌడ్ ట్రాన్స్‌ఫర్ అవుతున్నప్పుడు మనకి లైక్ డేటా లీకేజ్ అవుతది అన్న ఇష్యూ అన్నది ఉండదనమాట. 99.9% ఉండదు. అండ్ 0.1% ఎక్కడ ఉండొచ్చు డేటా లీకేజ్ అంటే, ఒకవేళ ఎయిదర్ ఇటేపు మన మోడల్ లైక్ క్లౌడ్‌లోకి పంపేటప్పుడు ఉండొచ్చు. ఆర్ ఎల్స్ క్లౌడ్ నుంచి ఒక డాక్టర్ లైక్ ఒక క్లినీషియన్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు అంటే ఆ హ్మ్. పైప్‌లైన్‌లో ఎప్పుడు డేటా లీకేజ్ అవ్వదు. పైప్‌లైన్ బయటికొచ్చేటప్పుడు ఆర్ లోపలికెళ్ళేటప్పుడు లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ వేర్ 0.1% స్టెప్స్. సో, దానికేంటి అంటే లైక్ మేము తీసుకునే లైక్ ఆహ్, ఇంప్రూవ్‌మెంట్స్ ఏంటి అంటే, ఆ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేయడానికి మన సైడ్ నుంచి వెళ్తుంది కదా డేటా. హ్మ్. ఆ డేటా వెళ్ళేటప్పుడు యూజర్ దగ్గర కన్సెంట్ తీసుకుంటాం ముందే. యూజర్ సైడ్. ఓకే. సో థట్ ఇటు సైడ్ మనకి ఇష్యూ సాల్వ్ అయినట్టే. లైక్ హ్మ్. సమ్ ఫర్ సమ్ ఎక్స్‌టెంట్. యూజర్ లైక్ నా డేటా లైక్ ఒకవేళ నేను బాగా బాధలో ఉంటే డాక్టర్స్‌కి పంపియి అని చెప్పేసి కన్సెంట్ ఇస్తాడు. హ్మ్. సో థట్ యూజర్‌కి లైక్ యూజర్‌కి ఓకే. వెల్ అండ్ గుడ్ పంపించొచ్చు నా డేటా అని చెప్పేసి యూజర్ ఫైన్ ఇంకా. సో, అక్కడ మనకి ఒక ప్రాబ్లమ్ రిజాల్వ్ అయినట్టు. అండ్ డాక్టర్స్ దగ్గరికొచ్చేసి ఎలాగు అంటే, డాక్టర్స్ ఎవరైతే న్యూరలిన్‌లో ఆల్రెడీ రిజిస్టర్ లైక్ మనతో టై అప్ అయ్యి ఉంటారో, వాళ్ళకి మాత్రమే మనం పంపిస్తాం డేటాని. ఔట్‌సైడ్ ద డాక్టర్స్ హూ ఆర్ ఆహ్, ఔట్‌సైడ్ ఆఫ్ న్యూరలిన్ మనం పంపము. ఓకే. సో థట్ అంటే లైక్ అది రిజిస్ట్రేషన్ అంటే అది లైక్ పెద్ద రిజిస్ట్రేషన్ అని ఏమి కాదు. బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు గూగుల్‌లో మనము లైక్ నియర్ బై హాస్పిటల్స్ అని కొట్టామనుకోండి. హ్మ్. మనకి నియర్ బై ఉన్న హాస్పిటల్స్ అన్నీ చూపిస్తాయి. న్యూరలిన్‌లో నియర్ బై హాస్పిటల్స్ అడిగామనుకోండి. హ్మ్. ఆ హాస్పిటల్స్‌లో మనతో ఏదైతే టై అప్ ఉన్నాయో అవి చూపిస్తాయి. ఓకే. అది డిఫరెన్స్ అన్నమాట. సో థట్ మనకి లైక్ ఒక ట్రస్ట్ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. బట్ అది ప్రస్తుతానికైతే లైక్ ఇంకా రిసర్చ్‌లోనే ఉంది. డాక్టర్స్ కైండ్ ఆఫ్ థింగ్ అంతా. హ్మ్. అది ఇంకా చూడాలి. ఏంటి అంటే లైక్ ప్రొడక్షన్‌లోకొచ్చాక మనకి ఫీడ్‌బ్యాక్ లైక్ పైలట్ యూజర్స్‌కొచ్చాక మనకి ఫీడ్‌బ్యాక్ వస్తది గదా! ఓకే. సో, సో, డేటా ఇంటిగ్రిటీకి మీరు చాలా వాల్యూ ఇస్తున్నారు. టు డేటా ద యూజర్. అన్నదే డేటా అన్నదే లైక్ బ్యాక్ బోన్ అన్నమాట. హ్మ్. మాకిప్పుడు ఇప్పుడు మా పాయింట్ ఎట్లాగుంటది అంటే, ఇప్పుడు నార్మల్‌గా ఆహ్, ఒకవేళ మనము ఆహ్, ఒక నార్మల్‌గా మేము డెవలప్ చేసింది ఒక లైక్ 5 ఆర్ 6 మంత్స్ లైక్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ కూర్చొని డెవలప్ చేసాం. సో, ఆ డెవలప్ చేసిందంతా మేము పోయినా తెచ్చుకుంటాం గానీ, యూజర్ డేటా ఒక్క పాయింట్ పోయినా గానీ వి కాంట్ గెట్ ఇట్ బ్యాక్. ఓకే. సో, ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలన్నది మా పాయింట్ అన్నమాట మెయిన్‌గా. సో, నాకు మీ మీ మీరు మీరు నాకు తెలుసు. మీరేంటో నాకు తెలుసు. బట్ యూజర్స్‌కి అండ్ ఇప్పుడు చూస్తున్న పబ్లిక్‌కి తెలీదు కాబట్టి ఈ క్వెషన్ అడుగుతున్నాను మిమ్మల్ని. యాహ్! ఇప్పుడు చాలా అంటే ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. గూగుల్ గాని, అమెజాన్ గాని ఏదైనా యూజర్ డేటా బయట అమ్ముతుంది. బికాజ్ డేటా అమ్మితే చాలా డబ్బులొస్తాయి. అవును. ఇన్‌ఫాక్ట్ ప్రొడక్ట్‌కొచ్చిన దానికన్నా డేటాకే ఎక్కువ డబ్బులొచ్చేస్తాయి. ఆ! అవును. మీరు ఇంకా మీరు స్టార్టప్ పెట్టి ఇంకా ప్రొడక్ట్ బిల్డ్ చేస్తున్నారు. బట్ ఐ విల్ కీప్ థిస్ యాస్ ఎ రికార్డింగ్. యాహ్! ఇప్పుడు గాని ఫ్యూచర్‌లో గాని మేబీ మేబీ యూ మేక్ బిలియన్స్ ఆఫ్ మనీ విత్ యువర్ ప్రొడక్ట్. మీరు ఎనీ టైమ్ ఇన్ యువర్ ప్రొడక్ట్ మీరు ఇలా యూజర్స్ డేటాను అమ్ముతారా? లైక్ టు బి ట్రాన్స్‌పరెంట్ అండ్ ఫ్రాంక్ విత్ యూ అసల డేటా అన్నది అమ్మడం గాదు. ఇన్ కేస్ డేటా అన్నది మాకు కూడా కొన్ని సార్లు అసలు యూజర్ డేటా అన్నది మాకు తెలీదు. ఎందుకంటే లైక్ వి యూజ్ హాషింగ్ ఫర్ యూజర్ డేటా. హ్మ్. అదేంటి అంటే ఆటోమేటిక్‌గా మనకి ఇంటర్నల్‌గా ఒక ఏజెంట్ వర్క్ అవుతదన్నమాట ఇప్పుడు. అదేం చేస్తది అంటే యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరుంది మోనేష్. సో, ఎన్‌ఓఎన్‌ఈఎస్ అని చెప్పేసి ఉంది. హ్మ్. సో, దాన్ని కంప్లీట్ హాష్ చేస్తుంది. సో, అసల పేరేంటి? అసలు యూజర్ రిజిస్టర్ అయ్యాడు అన్నది కూడా మాకు తెలీదు. ఇంక్లూడింగ్ డేటాబేస్ మేము ఓపెన్ చేసి చూసినా. డేటాబేస్ ఓపెన్ చేసి చూసినా గాని అది మొత్తం హాష్ కీలోనే ఉంటది మొత్తం అంతా. హ్మ్. సో థట్ మేము అమ్మలేము. అండ్ అది కొన్నా ఎవరికీ యూజ్ ఉండదు. అండ్ యూజర్ డేటా ఈస్ ద అట్‌మోస్ట్ ప్రైవసీ కన్సర్న్ ఫర్ అస్. దట్స్ నైస్ టు యాహ్! హియర్ అండి. ఎందుకంటే అండ్ లైక్ యాహ్! మనం చూస్తాము. ఆహ్, నార్మల్‌గా లైక్ అందరికి తెలిసిందే బేసిక్‌గా నార్మల్‌గా మనం గూగుల్‌లోకి లేదా ఒక సెర్చ్ చేస్తే మనకొక 100 కాల్స్ వస్తాయి తర్వాత రోజు. హ్మ్. అది అందరికీ తెలిసిందే. ఎలా ఎళ్తుంది మన నంబర్ అక్కడికి అంటే డేటా లీకేజ్. యాహ్! సో, అది కాకుండా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే
డేటా అన్నది అట్లా లైక్ మనిషి బతికేదే ఇప్పుడు డేటా మీద. హ్మ్. ఒక డేటా లైక్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. ఇప్పుడు మన పర్సనల్ డేటా, మన క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, మన డెబిట్ కార్డ్ కావచ్చు, మన పర్సనల్ మన పేరు, ఊరు, మన అడ్రెసెస్ కావచ్చు, ఏదైనా కమ్స్ అండర్ డేటా. సో, ఆ డేటా మన పర్సనల్ డేటా అంటే ఇట్ షుడ్ బి పర్సనల్. ఇట్ షుడ్ంట్ బి పబ్లిక్. యాహ్! సో, ఆ పాయింట్ మాత్రం అది మాత్రం కంపల్సరీ చాలా సీరియస్‌గా ఇంక్లూడింగ్ మనకి అప్లికేషన్ మీద వర్క్ చేసే వాళ్ళకి కూడా మన యూజర్ డేటా అన్నది తెలియదనమాట. సి సూట్‌లో ఉన్నవాళ్ళు తప్ప వేరే వాళ్ళకి. దట్స్ నైస్ టు హియర్ అండి. యాహ్! అండ్ ఎలాగో మనకి ఈ డిస్కషన్ అయింది. కాబట్టి నేనొక చిన్న విషయం చెప్తున్నాను. అంటే చూసే వాళ్ళకి. యాహ్! మనకి నార్మల్‌గా నా డేటా ఏం జేసుకుంటారులే, గూగుల్ వాళ్ళు తీసుకుంటారు, అమెజాన్ వాళ్ళు తీసుకుంటారు. నా డేటా తీసుకుంటే తీసుకున్నారు. ఏం జేస్తారు దాంతోటి ఈవెన్ నా నాకు తెలిసిన చాలా మంది గూడా ఇదే అంటారు. తీసుకుంటే తీసుకున్నారు. ఇప్పుడు ఏమవుద్ది నా నా దగ్గర ఏముంటది అంత డేటా అన్నట్టే ఉంటది. బట్ జనరల్లీ స్పీకింగ్ మీ రైట్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకుంటే ఒక ఇండివిడ్యుయల్‌ని మనం యాక్చువల్‌గా కంట్రోల్ జేయొచ్చు. నేను జనరల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు వీడియో చూసే యాహ్! వాళ్ళకి చెప్తున్నాను. ఎంత ఇంపార్టెంట్ డేటా అనేది. ఒ ఒ మీ పర్సనల్ డేటా నా దగ్గరుంది అంటే విత్ రైట్ కన్‌స్ట్రెయింట్స్, విత్ రైట్ డేటా ఐ కెన్ కంట్రోల్ యువర్ లైఫ్ వితౌట్ యూ నోయింగ్ ఇట్. సో, ఎగ్జాక్ట్‌లీ. అందుకే ఇప్పుడు ఈ క్వెషన్ అడగాల్సొచ్చింది. యాహ్! యాహ్! షూర్. నా టు బి యాహ్! ఫ్రాంక్ విత్ యూ చెప్పాలి అంటే నిజంగా నేను బీటెక్‌లో ఉన్నప్పుడు లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు కొన్ని వెబ్‌సైట్స్ ఉండేయి. లైక్ అప్పట్లో అప్పుడంటే అంత సెక్యూరిటీ లేకుండే. ఇప్పుడు సెక్యూరిటీ మెజర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. హ్మ్. అప్పుడు లైక్ అమెజాన్ ప్రైమ్స్, నెట్‌ఫ్లిక్స్ ఇవి కట్టాలంటే మన దగ్గర డబ్బులుండేవి గాదు. అంటే అంతుండేవి గాదు. సో, యాహ్! మా ఫ్రెండ్స్ ఏం జేసేవాళ్ళంటే అంటే మా ఫ్రెండ్స్ అంటే అందులో నేను గూడా ఉన్నా. బట్ హ్మ్. నాకంత అప్పట్లో డేటా గురించి ఆటిలి గురించి అంత నాకంత తెలీదు. ఇంట్రెస్ట్ కూడా ఉండేది గాదు ఫస్ట్‌లో. ఆ తర్వాత లైక్ చూస్తుంటే మా ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళు ప్రతి నెల లైక్ అమెజాన్ ప్రైమ్ తీసుకునేవాళ్ళనమాట. లైక్ బయటికి చూస్తేనేమో డబ్బులు లేవురా అనేవాళ్ళు. ప్రతి నెల ప్రైము, నెట్‌ఫ్లిక్స్ లైక్ ఓటీటీలు అన్నీ వాడుతున్నారు. ఎట్లా వాడుతున్నారురా అంటే ఒక వెబ్‌సైట్ చెప్పాడు. అందులో ఏంటి అంటే లైక్ యూ విల్ గెట్ ఎ కపుల్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అన్నమాట. ఓహ్! ఆళ్ళ పేర్లు ఎవరియి ఉంటాయి. మొత్తం అన్నీ యూఎస్‌లోనే. మొత్తం యూఎస్‌లోనే. హ్మ్. మొత్తం క్రెడిట్ కార్డ్స్ అన్నీ యూఎస్ క్రెడిట్ కార్డ్సే. ఆ పేర్లు ఎవరియి ఉంటాయి అసలు ఏమీ తెలీదన్నమాట. నంబర్ కొడతాము, క్రెడిట్ కార్డ్ అప్‌లోడ్ చేస్తాం, అమెజాన్ ప్రైమ్‌లో అయిపోద్ది. హ్మ్. ప్రైమ్ వచ్చేస్తది. ప్రైమ్ 1 మంత్ వచ్చేస్తది. 1 మంత్ అయిపోద్ది. క్రెడిట్ కార్డ్ ఎక్స్‌పైర్డ్ అని వస్తే మళ్ళీ వేరే క్రెడిట్ కార్డ్ తీసుకుంటే సేమ్ కంటిన్యూషన్. నాకప్పుడే వావ్! అనిపిచ్చేది. లైక్ ఈ డేటాని లైక్ ఇది చాలా క్రిటికల్ ఇష్యూ కదా ఇది. సో, యాహ్! వి హావ్ టు అడ్రెస్ థిస్ అని చెప్పేసి అప్పుడే అనిపిచ్చేది నాకు. సో, అట్లాగా కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తూ ఇంక డేటా మీద అంత క్రిటికల్ అండ్ అంత లైక్ ఎమర్జెన్సీ మెజర్స్ అవన్నీ తీసుకుంటామనమాట. సో వావ్! ఇదిగోండి రైట్ ఇక్కడే ఉంది ఎగ్జాంపుల్. సో, నెక్స్ట్ ఒక 3 క్వెషన్స్ అండి. యాహ్! టు షూర్. ఎండ్ థిస్ థింగ్. ఆహ్, వేర్ డు యూ సీ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏఐ అండ్ హెల్త్ కేర్ ఇన్ 2030? అండ్ యాస్ ఎ సీఈఓగా ఒక 5 ఇయర్స్‌లో మీరు మీ స్టార్టప్‌ని, మీ కంపెనీని హౌ డు యూ డిజైన్? వేర్ డు యూ థింక్ యూ గోనా టేక్ ఇట్? బేసిక్‌గా లైక్ లెట్ అస్ టాక్ అబౌట్ ది ఫస్ట్ క్వెషన్ అనమాట. హ్మ్. 2030లో ఏఐ అండ్ హెల్త్ కేర్ ఎట్లా ఉండొచ్చు? లైక్ బిగ్ విజన్ ఎట్లా ఉండొచ్చు? లైక్ 2030 అంటే లైక్ మా పర్స్పెక్టివ్ అండ్ మా డెవలప్‌మెంట్ అండ్ రిసర్చ్‌లో మాకు లైక్ మేము మాకొచ్చిన ఇన్‌సైట్స్ ప్రకారం చెప్తాను. లైక్ జనరలైజ్ చేసి. ఎందుకంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌సైట్స్ వస్తాయి కాబట్టి. సో, మాకొచ్చిందేంటి అంటే ఏఐ అన్నది క్లినీషియన్స్‌ని ఎప్పుడు రిప్లేస్ చేయదు హెల్త్ కేర్‌లో. హ్మ్. అది ఎవరో అంటారు గాని బట్ ఎప్పుడు క్లినీషియన్స్‌ని రిప్లేస్ చేయదు ఏఐ అన్నది. ఏఐ అన్నది ఎప్పుడు కూడా క్లినీషియన్స్‌ని ప్రొటెక్ట్ చేస్తది. అండ్ ఎమోషన్ కైండ్ ఆఫ్ థింగ్‌లోకొస్తే ఎమోషన్ అడాప్టివ్ ఏఐ అన్నది ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటదనమాట. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి ఏం చేస్తూ ఉంటదంటే బర్న్‌ఔట్‌ని రెడ్యూస్ చేస్తది. అంటే ఏంటి? ఒక రిసెప్షనిస్ట్ ఉన్నారు హెల్త్ కేర్‌లో. వాళ్ళకి రిపిటిటివ్ కాల్స్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్‌గా. లైక్ మా అపాయింట్‌మెంట్ ఇది, మా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయింది. ఇది దాన్ని రిజాల్వ్ చేయగలుగుద్ది ఏఐ. ఓకే. అండ్ ఇప్పుడు చాలా చిన్న ప్రాబ్లమ్స్‌కి డాక్టర్స్‌కి ఫోను చేసి డాక్టర్స్‌ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు.
హ్మ్. లైక్ పేషెంట్స్‌కి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి నాన్ క్లినికల్ ప్రాబ్లమ్స్ అంటే ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జ్వరమొచ్చింది. హ్మ్. లైక్ ఫీవరొచ్చింది. ఫీవర్‌కి మనము క్లినిషియన్ దగ్గరికి వెళ్ళాము. దే ప్రిస్క్రైబ్ సంథింగ్ ఏదో ప్రిస్క్రైబ్ చేశారు. హ్మ్. ఆ ప్రిస్క్రైబ్ చేసాక ఏమైంది? ఏదో సంథింగ్ ఒక ఫుడ్డో ఏదో లైక్ ఇది తినాలి, ఇది తినకూడదని ప్రిస్క్రైబ్ చేశారు. కానీ ఇంటికొచ్చాక మర్చిపోయాడు పేషెంట్. ఓకే. హ్మ్. మర్చిపోయినప్పుడు అంత చిన్నదానికి డాక్టర్స్ యొక్క మా లైక్ చాలా ఇంపార్టెంట్ టైమ్‌ని లైక్ వేస్ట్ చేయక్కర్లా. హ్మ్. అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా లైక్ ఏఐ హ్యాండిల్ చేస్తది. హ్మ్. నాన్ డయాగ్నోసిస్ కాబట్టి. ఎందుకంటే ఏఐ ఎప్పుడు డయాగ్నోస్ చేయకూడదు. లైక్ ఎథికల్ రూల్ అన్నమాట అది. హ్మ్. సో, అండ్ ఫస్ట్ ఏంటంటే ఎమోషనల్ అవేర్ ఏఐ, అడాప్టివ్ ఏఐలో ఏంటంటే ఒక ఏఐ ఎమోషనల్‌గా ఒక పర్సన్‌తో మాట్లాడుతూ ఉంటే, అతను డే బై డే ఒక రోజు ఎలా ఉంటే, రెండో రోజు ఎలా ఉన్నాడు, మూడో రోజు అతను డే బై డే ప్రోగ్రెస్ అనేది ఆ ఎమోషనల్ ఏఐకి తెలుస్తది. హ్మ్. సో, అలా తెలిసినప్పుడు ఒకవేళ అతను ఒక 100 రోజులు, ఒక 200 రోజులు, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు మాట్లాడాక, మూడో సంవత్సరం నిన్న ఇలా ఉన్నాడు అంటే, ఇలా ఉండొచ్చేమో, ఇతను ఇలా మాట్లాడుతున్నాడంటే ఇలా ఉండొచ్చేమో ఓకే. అంటే అతనికి ఆ ఫీలింగొచ్చే ముందే దాన్ని లైక్ అనలైజ్ చేసి ప్రెడిక్ట్ చేయగలిగే లైక్ కేపబిలిటీస్ కూడా రావచ్చు ఏఐకి. ఓకే. సో, ఒక కంపానియన్, ఒక కేర్ టేకర్ లాగా. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సో, ఒక ఫ్యూచర్ ఏంటంటే లైక్ ఏఐ, ఎల్ఎల్ఎమ్స్ అంతా మనం అనుకున్నంత లైక్ లౌడ్‌గా ఉండదు బేసిక్‌గా. హ్మ్. అదేంటంటే కామన్ సిస్టమ్స్ అన్నమాట. అంటే ఏంటంటే స్మూత్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటూ లైక్ ముందు వర్క్ నడిపించగలిగే సిస్టమ్స్‌ని తీసుకురావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఫోర్‌గ్రౌండ్‌ని ఓవర్‌టేక్ చేయదు. చే ఓకే. ఎందుకంటే వన్స్ మనము ఒకవేళ ఒక ఏఐ ఒక క్లినీషియన్‌ని రిప్లేస్ చేస్తుంది అంటే, మన ప్రాణాలు మనం సింథటిక్స్ చేతిలో పెట్టినట్టే. ఓకే. సినిమాల్లో చూపించినట్టు. హ్మ్. లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే లైక్ అది మనకి ఇష్యూనే ఖచ్చితంగా. ఎందుకంటే యాహ్! మన వర్క్ మనం పెట్టొచ్చు, డబ్బులు పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు కానీ మన లైఫ్‌ని అలా పెట్టలేము ఒక యాహ్! ఏఐ చేతిలో. ఇన్ కేస్ ఒకవేళ అది చేసిందనుకోండి డాక్టర్ కంటే మంచిగా చేసినా గాని దేర్ ఈస్ నో వే వి ఆర్ ట్రస్టింగ్ ఇట్. హ్మ్. అది. సో, అది పాయింటనమాట. అండ్ 5 ఇయర్స్‌లో మీరు వేర్ డు యూ వాంట్ టు టేక్ యువర్ ప్రొడక్ట్ టు? హౌ డు యూ వాంట్ టు లుక్? బేసిక్‌గా లైక్ మా పాయింట్ లైక్ మేమేం చూస్తున్నామంటే, ఇప్పుడు బీ2సి అని చెప్పా కదా! మీకు మెన్షన్ చేశా కదా! లైక్ ఫస్ట్‌లో. బీ2సి నుంచి బీ2బీకి ట్రాన్సిషన్ అవుతున్నామని చెప్పా కదా! బి-టు-బి. హ్మ్. యాహ్! సో, మేము ఒక 5 ఇయర్స్‌లో మా ప్రొడక్ట్ అండ్ మా రోడ్ మ్యాప్ ఎట్లా ఉంది అంటే, బీ2సిలో ఎమోషనల్ అవేర్‌నెస్ ఏఐ అన్నది లైక్ ఐ మీన్ కొంచెం మాకు వీలైనంత మార్కెట్‌ని క్యాప్చర్ చేయాలి. హ్మ్. బిజినెస్ పరంగా చెప్తున్నా నేను. బిజినెస్ పరంగా చెప్తున్నా. ఆ తర్వాత నేను లైక్ ఆహ్, జనరల్‌గా చెప్తా. సో, బిజినెస్ పరంగా ఒక లైక్ ఒక పర్సెంట్ ఆఫ్ ది మార్కెట్ అన్నది క్యాప్చర్ చేయాలి ఒక 5 ఇయర్స్‌లో. ఎమోషనల్ అవేర్ ఏఐలో. అండ్ ఎమోషనల్ అవేర్ ఏఐలో మనం క్యాప్చర్ చేసిన మార్కెట్ ఉంటది కదా! అది కాక మిగిలిన మార్కెట్‌లో ఉన్న ఎమోషనల్ అవేర్ ఏఐకి అయి వర్క్ అవుతున్నాయి అంటే ఆన్ ద టాప్ మన లేయర్ ఉండాలి. ఓకే. సో, దట్ ఈస్ హౌ వి ప్లాన్ అవర్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్. అండ్ మీరిప్పుడు క్యాపిటలిస్ట్‌లని కదా! వెంచర్ క్యాపిటలిస్ట్‌లని గదా! మీరు సెర్చ్ చేస్తున్నారు? ఇన్వెస్ట్‌మెంట్స్ వెంచర్ ఇన్వెస్ట్‌మెంట్స్. క్యాపిటలిస్ట్స్ అండ్ ఏంజెల్ ఇన్వెస్టర్స్ ఈస్ లైక్ ఎ సింగిల్ పర్సన్ హూ కెన్ ఇన్వెస్ట్ అన్నమాట. సో, అది లైక్ వాళ్ళున్నారు వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే ఇట్ షుడ్ బి ఎ ఫర్మ్ అన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా. సో, మనకిప్పుడు అది షార్క్ టాంక్స్ లాగా ఉంటాయి గదండీ! అంటే యాహ్! యూట్యూబ్‌లో వాటిలో చూస్తూ యాహ్! ఉంటాం. మీరు వాటికి అప్లై చేసి అలా ట్రై చేయొచ్చా? చేయొచ్చు. బట్ అది చేసే ముందు మనకి కొంచెం లైక్ అంత రెవెన్యూ గనుక ఉంటే లైక్ ఓకే. సమ్ కపుల్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ రెవెన్యూ ఉంటే మిలియన్స్ అని కాదు బేసిక్‌గా చెయ్యొచ్చు. బట్ కొంచెం మంచి రెవెన్యూ ఉండి మంచిగా మనం చేసుకుంటే దేర్ ఈస్ నో వే ఓకే. దే కెన్ సే నో కదా! సో, ఓకే. వాళ్ళప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. మనం కూడా కష్టపడ్డాము అంటే ఒక పాయింట్ ఏంటంటే అండి లైక్ ఫస్ట్ ఏంటి అంటే ఏదైనా గాని ఒక కంపెనీలో అయినా ఏదైనా గాని లాస్ట్‌లో అంటే లైక్ అంత కంపెనీ అంతా సెట్ అయ్యాక మనం వచ్చే కంటే, స్టార్టింగ్ జీరో నుంచి ఉండి మన చేతుల మీద కంపెనీ సెట్ అయింది అన్నది అది లైక్ అవును. దట్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యాహ్! సో, అందుకని జెప్పేసి కొంచెం రెవెన్యూ అంతా సెట్ అయ్యి, అంతా మంచిగా కొంచెం ఇదయ్యాకే కొంచెం ఆ పిక్చర్స్ అయి చేద్దామని. ఇనీషియల్‌గా లైక్ దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఫర్ అస్ ప్రస్తుతానికి వి ఆర్ సర్వైవింగ్.
అండ్ ఇప్పుడు మీ కంపెనీలో టాలెంట్ బార్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు యాస్ ఎ సీఈఓగా మీరొక కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ల్యాబ్ నడిపిస్తున్నారు. ద యాహ్! వే యూ ప్రెజెంటెడ్ యువర్ టెక్ ఈస్ రియల్లీ రివల్యూషనరీ యాహ్! ఈస్ వాట్ ఐ ఫీల్. But what are the 3 top skills that you look for in an engineer to hire into your company? ఓకే. ఏం లైక్ చూస్తారు? the most important, in my perspective, the most important 3 skills, like the main 3 skills, not only 3, the main 3 skills are: the first one is intellectual honesty, Honesty. the second one is respect for consequences, Mhm. the third one is the ability to say I don't know. వావ్! So yeah. ఏదో జనరల్‌గా చెప్తారనుకున్నా గాని చాలా క దీనిగా చెప్పారు. యాహ్! Yeah. యాహ్! యాహ్! బట్ ప్లీజ్. అంటే ఏంటి అంటే లైక్ మనకి బ్రిలియన్స్ ఉండొచ్చు. లైక్ చాలా ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు. కానీ ఇంటెలిజెన్స్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి లయబిలిటీకి దారితీస్తుంది. హ్మ్. సో, దానివల్ల మనకి యూజ్ లేదు. లైక్ ఒక ఇంటెలిజెన్స్ లేనోడు ఎవరైనా గాని నాకేమి రాదు, నేను నేర్చుకుంటా, నాకు నేర్పించండి. నాకేమి రాదు. బట్ నేర్చుకొని నేను చేస్తా. నాకు లైక్ అంటే ఏమి ఆశించకుండా నిజంగా నాకు అంటే లైక్ వర్క్ మీద ఇష్టం ఉండి హానెస్ట్‌గా చెప్తే దట్ ఈస్ వేర్ వి ఫెల్. హ్మ్. సో, అది లైక్ మెయిన్ కన్సర్న్ అండ్ పాయింట్ కూడా అన్నమాట. హానెస్టీ అనేది చాలా అరుదైపోయింది ఈ రోజుల్లో. హ్మ్. లైక్ ఎవ్రీవన్ ఈస్ లైక్ లుకింగ్ ఫర్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ నీడ్స్ కదా! అంటే లైక్ ఎవ్రీవన్ అంటే లైక్ ఐ యామ్ ఆల్సో ద వన్ ఇన్ దట్ అన్నమాట. హ్మ్. బట్ కొన్ని సార్లు బిజినెస్ పరంగా లైక్ ద ట్రస్ట్ అండ్ హానెస్టీ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ మూవ్స్ ద బిజినెస్ ఫార్వర్డ్. సో నైస్ అండి. అండ్ యాహ్! ఇది నా లాస్ట్ క్వెషన్ అండి. యాహ్! వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ యూ హావ్ లెర్న్డ్ అబౌట్ స్కేలింగ్ ఎ డీప్ టెక్ స్టార్టప్ ఇన్ ద కరెంట్ ఏఐ గోల్డ్ రష్? అండ్ ఫైనల్‌గా మీరు అంటే నాలాగా చాలా మంది స్టార్టప్ పెట్టాలనుకోని ఇబ్బంది పడిపోతూ, ఆగిపోయి, లేదంటే ఏం చేయాలో తెలియక ఉన్న వాళ్ళకి మీరిచ్చే లెసన్ ఏంటి? ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన దాంట్లో మీరిప్పుడు ఒక మెంటర్ మాకు. మీరిచ్చే లెసన్ ఏంటి మాకు? ఒక ఫైనల్ లెసన్. యాహ్! బేసిక్‌గా ఒక ఫౌండర్స్‌కి ఏఐ గోల్డ్ రష్ అని లైక్ మామూలుగా మెన్షన్ చేశారుగా. బేసిక్‌గా ఒక ఏఐ గోల్డ్ రష్‌లో ఒక ఫౌండర్స్‌కి లైక్ నా పర్స్‌పెక్టివ్ నుంచి నేనిచ్చే అడ్వైస్ ఏంటంటే, డోంట్ కన్‌ఫ్యూజ్ ద మొమెంటమ్ విత్ మీనింగ్. హ్మ్. బేసిక్‌గా లైక్ మొమెంటమ్ అంటే ఏంటి అంటే, ఒక ఫాస్ట్ పేస్డ్ యాక్టివిటీ గాని, ఒక హై ఎనర్జీని గాని మొమెంటమ్ అని లైక్ మనం డిఫైన్ చేస్తాం. అంటే ఏంటి? అంటే మనం స్పీడ్‌గా ఎళ్ళాలి, ఫాస్ట్‌గా ఎళ్ళాలి. మనం లైక్ మంచి ఎనర్జీ‌గా ఉన్నాము. లైక్ నేను కొంచెం నేను ఏజ్‌లో ఉన్నా, మంచిగా ఎళ్తాను, నేను స్పీడ్‌గా పరిగెడతాను అన్నది ఇట్స్ గుడ్. బట్ దాన్ని మీనింగ్‌తో కన్‌ఫ్యూజ్ చేయొద్దు. మీనింగ్ ఎప్పుడు వస్తది అంటే, మనం చేసేది ఎప్పుడైతే అంటే లైక్ మనం స్పీడ్‌గా చేసే వర్క్ ప్రజలకెంత ఉపయోగపడుతుంది? హ్మ్. మనం చేసేది ఎవరికెంత ఉపయోగపడుతుంది? మనం చేసేది లైక్ మనం వర్క్ చేస్తున్నాం. ఆ వర్క్ వల్ల మనకెంత ఉపయోగం? మన కంపెనీకెంత ఉపయోగం? ఆ పాయింట్‌లో కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. లైక్ నేను ఓకే. గూడా. సో, అది అవ్వద్దు. అండ్ చాలా కంపెనీస్ అన్నవి లైక్ ఎప్పుడు కూడా ఆహ్, సక్ సక్సెస్ అవ్వడానికే రేస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు హ్మ్. చాలా కంపెనీస్ అన్ని. కానీ సక్సెస్‌ఫుల్ అవ్వడం కంటే కూడా రెస్పాన్సిబుల్‌గా సక్సెస్‌ఫుల్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. వావ్! హ్మ్. సో, అంటే స సక్సెస్ అంటే లైక్ నార్మల్‌గా ఒక బిజినెస్‌లో సక్సెస్ అయ్యాము అంటే డబ్బులు సంపాదించడం, హ్మ్. నలుగురికి లైక్ తెలియడం మనం ఆహ్, ఓకే. ఏదన్నా మంచి చేశాము అంటే లైక్ మన వల్ల మంచిగా ఒక నలుగురు హ్యాపీగా లైక్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నది ఒక సక్సెస్‌కి అంటే లైక్ కొంతమంది పర్స్‌పెక్టివ్ అలా ఉంటది. కొంతమంది పర్స్‌పెక్టివ్ ఎట్లా ఉంటది అంటే లైక్ నేను ఇంత సంపాదిచ్చాను. నేను డబ్బులు ఇంత లైక్ నా దగ్గర రూపాయి లేనప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నాయి నా దగ్గర. సో, నేనింత సంపాదిచ్చాను. నేను సక్సెస్‌ఫుల్ అయ్యా నా లైఫ్‌లో. సో, అట్లా కొంతమంది పర్స్‌పెక్టివ్ ఉంటది. కానీ లైక్ నా పర్స్‌పెక్టివ్ ఏంటి అంటే ఒక ఫౌండర్‌గా మనం సక్సెస్ అవుతూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనతో సక్సెస్ అవ్వాలి. హ్మ్. లైక్ అంటే ఏంటి? మనల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మనకొక రెస్పాన్సిబిలిటీ అన్నదుండాలి. వావ్! హ్మ్. సో, అప్పుడే ఒక ఫౌండర్‌గా ఒక ఫౌండర్‌గా విన్ అయినట్టు అండ్ ఒక పర్సన్‌గా భూమి మీద విన్ అయినట్టు.
హ్మ్. ఎథిక్స్ అన్నమాట. మోరల్స్. సో, ఈ రెండిటిని ఎప్పుడు వదలకూడదు మనం. హ్మ్. ఈ రెండిటిని వదిలి మూడోది మనము ఒకవేళ డబ్బు లేదంటే ఇంకో 3 పాయింట్స్ ఉన్నాయి కదా! డబ్బు, అహం, ఇంకొకటి నార్మల్‌గా అంటే లైక్ ఆస్తులు అయి. హ్మ్. సో, ఈ 2 లేకుండా ఇవి 3 ఉన్నా ఏ పర్సన్‌గా ఒక ఫెయిల్ అయినట్టే. ఓకే. ఇవి 2 ఉండి, ఈ 3 లేకపోయినా గాని ఫౌండర్‌గా విన్ అయినట్టే అన్నమాట. ఓకే. సో, మీరంటున్న ప్రకారం ఒక ఫౌండర్‌కి మెయిన్ ఉండాల్సింది ఎథిక్స్ అండ్ ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ. యాహ్! అండ్ ఇంకొకటి ఏంటంటే రియల్‌గా విన్ అయ్యే వాళ్ళేంటి లైక్ అంటే నిజంగా లైఫ్‌లో ఫౌండర్‌గా సక్సెస్ అవ్వాలి అంటే ఇట్ షుడెంట్ బి లౌడెస్ట్ అన్నమాట. అంటే ఏంటి అంటే మనం అందరికి చెప్పుకొని ప్రచారం చేసుకున్న అది సక్సెస్ కాదు. ఎంతమంది మనల్ని నమ్మి మన వెనకాల ఉన్నారన్నది మన సక్సెస్. ఓకే. ద ట్రస్ట్ వి బిల్డ్. ఏఐ అన్నది లైక్ ఇవాళ ఉంటది, రేపు పోద్ది. కానీ రెస్పాన్సిబిలిటీ అన్నది లైఫ్ లాంగ్ మనతోనే ఉంటదన్నమాట. ఓకే. సో ఓహ్! అసల చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఈరోజైతే ఈ పాడ్‌కాస్ట్‌లో. యాహ్! థాంక్స్ అండి. థాంక్స్ నితిన్ గారు. అయితే సో, థాంక్స్. మీ డీటెయిల్స్, మీ ఇమెయిల్ ఇవన్నీ మేము షేర్ చేయొచ్చండి? అంటే ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? లైక్ రిగార్డింగ్ బిజినెస్ ఆర్ కెరియర్ యాహ్! అడ్వైస్ ఎనీథింగ్ ఇన్ దట్? ఎ ఎ ఎనీవన్ లైక్ ఎవరైనా గాని కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్ ఫీల్ ఫ్రీ టు షేర్ మై డీటెయిల్స్. అదేమి ప్రాబ్లమ్ లేదు. యాహ్! లైక్ జస్ట్ షేర్ మై లైక్ పర్సనల్ మెయిల్ ఐడీ షేర్ చేయండి ఎవరికైనా గాని. యాహ్! సో థట్ లైక్ పర్సనల్ మెయిల్ చేస్తే లైక్ సో థట్ ఐ విల్ రిఫర్ ఇట్ ఎవ్రీ డే. యాహ్! అంటే కంపెనీ ఒకవేళ లైక్ కన్‌ఫ్యూజ్ అయ్యి కంపెనీ మెయిల్ చేస్తే అది ఇన్‌బాక్స్ నేను చూడను బేసిక్‌గా. సో అందుకని ఇష్యూస్. యాహ్! ష్యూర్ పర్సనల్ అండి. మెయిల్, లింక్డ్ఇన్, సోషల్స్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్స్. సో, మళ్ళీ నా లైక్ మీరిప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నారో, మళ్ళీ మీ నెక్స్ట్ స్టేజ్‌లో అప్పుడు మళ్ళీ మాకు ఇవ్వాలి మీరిలా. తప్పకుండా. తప్పకుండా ఇంకా అండి. తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఈ ఈ ఇప్పటి వరకు ఎంత నేర్చుకున్నారో మాకు అర్థమైంది. మీ మీ యాహ్! స్ట్రెస్, మీ ఎఫర్ట్స్, మీ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా తీసుకుంటారు? ఎంత మీరు యూజర్స్‌కి దాన్నేమంటారు? లైక్ ఆహ్, ఒక బౌండరీ ఒక డేటా పరంగా గాని, లేదంటే వాళ్ళ సేఫ్టీకి మీరెంత కన్సర్న్ చూపిస్తున్నారో మాకర్థమైంది. యాహ్! సో, ఇప్పటి నుంచి మళ్ళీ మీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మీ నెక్స్ట్ మైల్‌స్టోన్ అప్పుడు మీరేం నేర్చుకుంటున్నారో మళ్ళీ మాకు చెప్పాలి మీరు. తప్పకుండా. తప్పకుండా అండి. తప్పకుండా. యాహ్! వి విల్ డూ ఇట్. ఓకే. ఓకే అండి. అయితే మళ్ళీ నెక్స్ట్ యాహ్! టైమ్ కలుద్దాం అయితే మీ నెక్స్ట్ మైల్‌స్టోన్‌కి. తప్పకుండా. థాంక్ యూ. తప్పకుండా అండి. థాంక్స్.